ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. మరి ఉదయకాలం మరోసారి మనల్ని కలుసుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మొట్టమొదటిగా మీరందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముతా ఉన్నా. సంతోషంగా ఉన్నారా? కొద్దిగా శబ్దం తగ్గినట్టుగా ఉన్నది, కొంచెం పెంచచ్చేమో, ఇంకా కొద్దిగా కావాల్సి ఉన్నది, ఇంకా కొద్దిగా మీ దగ్గర ఉన్నది, ఇంకా మీ దగ్గర చాలా తెచ్చాన్ని ఇవ్వగలరు. సరిపోతుంది. చూద్దాం ప్రభు రంగం మీదకి వచ్చాక ఎలాగుంటున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం. రాత్రి ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను కొంచెం కూర్చున్నంత వరకు కూడా నేను ఒక వర్తమానం సిద్ధపడి ఉన్నా. నిన్న టైటిల్ కూడా చెప్పేశాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ టైటిల్ కాదా వర్తమానం కాదా మొత్తం మారింది. నేనైతే ఏం చేయలేని దీనికి ప్రభు ఇలాగ సెలవిచ్చు. మత్తయి సువార్త 27వ అధ్యాయము from verse 11. Matthew's Gospel chapter 27 from verse 11. మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం మాట్లాడుతాం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగగా యేసు అతన్ని చూచి నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఇయ్యలేదు. కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు. గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకొనిన యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన యొక్క ఖైదీయు చెరసాల్లో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నీవెవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగెను. యాలి అనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠము మీద కూర్చుండినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకు యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. అధిపతి ఈ ఇద్దరిలో నీవెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బానే అనిరి. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. అతడప్పుడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. మహాపరిషుద్ధుడా, మహాగణుడా, సర్వోధికారి, సర్వోత్తముడా, నిత్యము స్తుతుల మీద ఆసనుడు మాతో మాట్లాడేవాడా, ఉదయకాలం మాకన్నా ముందుగానే రంగం మీదకి వచ్చి నీ యొక్క వర్తమానంతో బలిపెట్టి మొదలువాడా మా హృదయాలతో నేరుగా సంధించమని మాట్లాడమని, మాలో ఉన్న ప్రతి సందేహాన్ని తొలగించమని, నీ యొక్క వాక్యము, నీ యొక్క పరిశుద్ధాత్మ, నీ యొక్క శక్తి మా యొద్దకు వచ్చినప్పుడు దాన్ని అంగీకరించి దానికి లోబడే వారిగా మమ్మల్ని మార్చమని, అందుకొరికి ఉదయకాల సమయాన్ని వాడుకోమని, మాతో మాట్లాడమని, మా హృదయాన్ని గద్దించమని, సరిచేయమని, మమ్మల్ని ప్రేమించిన దేవా నిశ్చయంగా నీ యొక్క సాధిపుల్లోకి మళ్ళా మమ్మల్ని మార్చమని ప్రాధాన్యపడుతూ ప్రభు యేసుక్రీస్తుని ఘనమైన నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంగా అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మరి ప్రభు చిత్తమైనట్లయితే ఉదయకాలము ఒక చిన్న వర్తమానం మనం మాట్లాడుకుందాం. పిలాతు భార్య ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం వైఫ్ ఆఫ్ పైలట్. హల్లెలూయా.
నిశ్చయంగా ప్రభు యేసు క్రీస్తు కృప ఎవరి మీద ఉన్నదంటే, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే లేఖనాలు కూడా దేవుడు ప్రతి ఒక్కరికి కృపనిస్తాడు. మీరు ఎవరానికి అనవసరం, అయితే దేవుడు మీకు మొట్టమొదటిగా అవకాశం ఇస్తాడు. ఆ ఇచ్చిన అవకాశాన్ని మనం వాడుకోవాలి. అయితే దేవుడు మనకి ఎవరి ద్వారా అవకాశం ఇచ్చాడో మనకి తెలియాలి. ఆ ఇచ్చిన వ్యక్తి మనకు అవసరం అండి. ఆ అవకాశము దేవుడి దగ్గర నుంచి వచ్చిందా లేదో మనకు తెలియాలి. ఆమేన్. అప్పుడు అది దేవుడే పంపించాడు, నువ్వు గ్రహిస్తావు. నీ దగ్గరికి ఒక అవకాశం వచ్చిందంటే అవకాశం దేవుడి నుంచి వచ్చిందని నీకు ఎలా తెలుస్తుందంటే, ఆ అవకాశం ఖచ్చితంగా వాక్యానుసారంగా ఉంటుంది, వాక్యానికి లోపడే విధంగా ఉంటుంది. నీ కన్నులకు చుట్టానికి అది బాగుండకపోవచ్చు, అది అందంగా ఉండకపోవచ్చు, అది నీకు సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ నీకు అది అవసరమై ఉన్నది. మనకి జ్వరం వచ్చిందండి, టాబ్లెట్ ఎలా ఉంటుంది? చూడటానికి అందంగా ఉంటుందా? నోట్లో మింగుతుంటే బాగుంటుందా? బాగోదు, కానీ అది నీకు అవసరమై ఉన్నది. రైట్? నీకు జబ్బు తగ్గాలంటే ఆ టాబ్లెట్ లోపల పడాలి. అలాగే ఈ రోజు కూడా మనం ఈ స్వార్థ బిడలేస్తున్నాం. కొంతమందికి జబ్బులు ఉంది, వాళ్ళకి ఈ జబ్బు పోదు. వాళ్ళకి ఆ పోవాలంటే మనం ఈ గాస్పిల్ అంటాం. గాస్పిల్ అంటాం. గాస్పిల్ పిల్ అంటే టాబ్లెట్ అని. ఇప్పుడు స్వార్థ బిడలు తీసుకొచ్చి వాళ్ళకి వేసినప్పుడు వాళ్ళ ఉన్న జబ్బు పోతా ఉంటుంది. కొంతమందికి ఆత్మీయమైన మతిమరుపు ఉంటుంది, అది పోతుంది. కొంతమంది ఏమో వాక్యాన్ని గ్రహించిన ఒక శక్తి ఉంటుంది, అది పోతుంది. కొంతమంది వాక్యం ఎదురున్న గుర్తుపట్టలో ఒక గుడ్డితనం ఉంటుంది, అది ఈ సువార్తతో పోతా ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే సువార్తని వారి మధ్యలో తీసుకుని వస్తున్నాం. హల్లెలూయా. అయితే ఎలా తీసుకుని వస్తున్నాము? వాక్యానుసారముగా. నా సొంత జ్ఞానంతో నేను బోధించినప్పుడు అది ఎటువంటి ప్రయోజనం చేకూర్చదు. దేవుడు రంగం మీదకి వచ్చి ఆయన బోధించినప్పుడు దాన్ని మనం అంగీకరించవలసి ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. ఒక మాట నేను చెప్పనండి. ఇప్పుడు మనం వాక్యం చదువుతున్నాము. 11వ వచనం చదువుతున్నాను చూడండి. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగుగా, యేసు అతను చూచి నీవు అన్నట్లే అన్నాడు. రైట్? ఇప్పుడు మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ఎవరి ముందు ఉన్నాడు? ఉన్నారు ఇక్కడే. ఇంటర్నల్ చెప్పింది యేసు క్రీస్తు ఎవరి ముందు నిలబడ్డాడు? పిలాతు ముందు. సరే, మనకి అలా అర్థం కాదు. పిలాతు ముందు ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నారు. ఇప్పుడు పిలాతుకి ఆయన యేసుక్రీస్తు అని తెలుసా తెలియదు? మీ చేతుల్లో ఏ పుస్తకం ఉన్నది? అదేం తెలుసా? చెప్పండి, ఏ పుస్తకం ఉన్నది? బయట గట్టిగా చెప్పండి. అలాగే పిలాతుకి కూడా తెలుసు ఆయన ముందు యేసుక్రీస్తు అని. ఏమంటున్నాడు? క్రీస్తు అనబడిన యేసు నేనేమి చేతును తెలియదా? తెలియకుండా మాట అన్నాడా? అంటే ఎదురుగా ఉన్నది యేసు అని తెలుసు, ఆయనే క్రీస్తు అని తెలుసు. మళ్ళా దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? అయ్యా, యూదుల రాజు నువ్వేనా? ఎగతాళి చెట్టు మీద. ఈరోజు చాలా మంది బైబిల్ ఎగతాళి చేస్తారు. పరిశుద్ధాత్మత ఉంటదంట, అన్ని చెప్పేస్తాట అని ఎగతాళి చేసేవాళ్ళు. వాళ్ళందరూ ఎవరు? పిలాతులు. ఈరోజు పిలాతులు లేరా? ఉన్నారండి. ఎవరి పిలాతులు అంటే వాక్యాన్ని ధిక్కరించేవాళ్ళు, వాక్యాన్ని ఎగతాళి చేసేవాళ్ళు. అయితే అదే సమయంలో వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. గమనిస్తున్నారా? వాక్యాన్ని తోసివేసే వాళ్ళు ఎలాగైతే ఉన్నారో వాక్యాన్ని చేర్చుకునే వాళ్ళు ఉన్నారు. వాక్యము కొరకు కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇక్కడే ఉన్న వాక్యం వెళ్ళిన దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. ఇదేంటిది? ఒకళ్ళు చేర్చుకోవడానికి ఎంత దూరమైనా కానీ వస్తున్నారు, ఇంకోటి తోసివేసేవాడు పక్కన కూడా తోసేస్తున్నారు. ఏంటి దాని అర్థము? ఇద్దరు ప్రజలు ఉన్నారు. వాక్యాన్ని అంగీకరించిన వారు, వాక్యం తోసేసిన వారు. యేసుక్రీస్తు నెత్తి మీద పెట్టుకునే వాళ్ళు, యేసుక్రీస్తుకు సిలువేసేవాళ్ళు. ఇద్దరు ఉన్నారు. ఈ రోజు యేసుక్రీస్తుకు సిలువేయటం అంటే ఏంటో తెలుసా? ఒక మాట అడగండి నన్ను. పిలాతు హీరోనా విలనా? వినబడనా? హీరోనా విలనా? పిలాతు. అది కూడా చెప్పాలి నేనే. ఎందుకని దేవుడు ఇలాంటి స్థితి కల్పించాడు నాకు? పిలాతు ఎలాంటాడు? మంచోడా? యేసుకు సిలువ వేసిన ప్రతి ఓడి చెడ్డోడే. వాడు రాజైనా, పాసలైనా, విశ్వాసైనా, నాయకుడైనా, నువ్వు ఆస్తిపరుడువైనా, ఆస్తి లేకపోయినా, నువ్వు గొప్ప కొల్ల పుట్టినా, తక్కువ కొల్ల పుట్టినా, నువ్వు ఎక్కడ పుట్టినా నువ్వు క్రీస్తు విరోధివే. రైట్? వాక్యాన్ని వ్యతిరేకించిన వాడు క్రీస్తు విరోధి. క్రీస్తు అంటే అభిషేకించబడిన వాక్యము.
నువ్వు క్రీస్తుని కాదన్నావంటే వాక్యంని కాదనొచ్చే, నువ్వు వాక్యంని కాదంటే క్రీస్తుని కాదనొచ్చే. కాబట్టి నీ వల్ల భూమి మీద ఎలాంటి ప్రయోజనం లేదు. ఏదైనా ప్రయోజనం ఉందంటే ఒకటే, భూమికి బరువు, జనాభా లెక్కలో నీ పేరు. దాని తప్ప నీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి గమనించండి, ఇక్కడ పిలాతు ఉన్నాడు. పిలాతు పేరుకే పిలాతు. వాస్తవంగా యేసుక్రీస్తు నీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు నువ్వు గుర్తుపట్టలేకపోయావంటే నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నట్టు? గుడితనం. అయితే సమస్య ఏంటంటే ఈ గుడ్డోడికి యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. అది సమస్య. పిలాతు అనే గుడ్డోడికి యేసుక్రీస్తు ఎదురుగా కనిపిస్తున్నాడు. ఆ కనిపిస్తున్నామంటున్నాడు, యూదుల రాజు నువ్వేనా? ఈయన రాజు, ఆయన ఎక్కడ రాజు అవుతాడేమో అని ఇంకొక భయం. ఆ భయం చేత ఈయనేమంటున్నాడు, నువ్వేనా యూదుల రాజు? ఆయన యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసారా? నువ్వు అన్నట్టే. అంటే అవునన్నాడా కాదన్నాడా? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అయ్యా నాకేం తెలియదు, నాకు బయలుపరచంటే ఆయన బయలుపరుచుకుంటాడు. అలాగే నీకు వాక్యం తెలియకపోయినప్పుడు అయ్యా నాకు ఈ వాక్యం అర్థం కాదు, నాకు కొన్ని తెలియజేయండి, ఎవరో నీకు తెలియజేస్తారు. అంతేగాని వాక్యం చెప్పేవాళ్ళు ఎగతాళి చేశారనుకోండి ఏమవుతుంది? ఇప్పుడు యేసుక్రీస్తుని ఎగతాళి చేయడానికి అక్కడికి వచ్చాడు. నేను బాగా ఎగతాళి చేస్తాను కదా, యూదుల రాజు నువ్వేనా అని ఎగతాళి చేస్తాంటే యేసుక్రీస్తు అన్నాడు నువ్వు అన్నట్టే. ఇప్పుడు ఎవరెవరిని ఎగతాళి చేశారు? కాబట్టి యేసుక్రీస్తు నువ్వు వచ్చినప్పుడు వినయంగా ఉండి నువ్వు లోపలి అడిగితే ఆయన నీకు బయలుపరుస్తాడు. నువ్వు దాన్ని వినకుండా తోసివేసినప్పుడు ఆయన నీకు బయలుపరచాల్సిన అవసరం లేదు. ప్రజలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాడు ఎటువంటి వాడైనా కానీ, వాడు ఎంత దౌర్భాగ్యుడైనా, దిక్కుమాలిన వాడైనా, దరిద్రుడైనా, వాక్యానుసారంగా లేకపోయినా, వాడు ఎలా ఉన్నా కూడా యేసుక్రీస్తు వాడికి అవకాశం ఇస్తారు. ఈరోజు దేవుడు నేను చెప్తాను, నాకు ఆయన అవకాశం ఇచ్చాడు, మీకు ఆయన అవకాశం ఇచ్చాడు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాడు, ప్రతి కుటుంబంలో అవకాశం ఇచ్చాడు, ప్రతి విశ్వాసకి అవకాశం ఇచ్చాడు, ప్రతి ఊరికి అవకాశం ఇచ్చాడు, ప్రతి గ్రామంకి అవకాశం ఇచ్చున్నాడు, ప్రతి కాపరికి అవకాశం ఇచ్చున్నాడు, ప్రతి కులం వారికి అవకాశం ఇచ్చున్నాడు, ప్రతి ఊరు, గ్రామం, దేశం అన్నిటికీ అవకాశం ఇస్తూనే ఉన్నాడు. బైబిల్ చెప్తుంది భూ దిగంతముల వరకు వెళ్ళి ప్రకటించండి, అప్పుడు కానీ ఆయన రాడు. కాబట్టి ప్రపంచం మొత్తం సువార్త వెళ్ళాలి. ఆ సువార్త వెళ్ళిన తర్వాత ఆయన భూమి మీదకి రావాలి. ఆ వచ్చే ముందు ఆయన తీర్పు తీర్చాలి. ఆ తీర్పు ఎవరికంటే వాక్యం విని తోసేసిన వారికి తీర్పు. వాక్యం విని లోపలి వారు ఆయనతో పాటు పైకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అంటే భూమి మీద ఎన్ని గుంపులు ఉన్నాయి? 2 గుంపులు. ఏంటా గుంపులు? వాక్యానికి లోబడి నమ్మే ఒక గుంపు, వాక్యానికి లోబడకుండా వాక్యాన్ని తోసేసే ఒక గుంపు. ఈ రోజు మనం ఏ గుంపులో ఉన్నాం? ఏ గుంపులో ఉన్నాం? అదేనా తెలుస్తుందా? నమ్మే గుంపులో మనం ఉన్నామా, తోసేసే గుంపులో మనం ఉన్నామా? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పరాదు. నోట్లో ఏమైనా తీసుకుని పెట్టుకొని కూర్చున్నారా? తరబడిన వాళ్ళు గమనించండి. ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే దేవుణ్ణి స్తుతించడానికి మనం వచ్చాం, దేవుణ్ణి ఆరాధించడానికి మనం వచ్చాం, దేవుణ్ణి మహిమపరచడానికి మనం వచ్చాం. అంతేగాని కూర్చొని కథలు, బుర్ర కథ, కాలక్షేప కథ అంటే రాలేక మనకి. అటువంటి సంఘము కాదు ఇది, అటువంటి వర్తమానం కాదు ఇది, అటువంటి దేవుడు కాదు ఇక్కడ ఉన్న దేవుడు. ఈయన మాట్లాడే దేవుడు, ఈ మహిమ గల దేవుడు, ఆశ్చర్యకార్యము చేసే దేవుడు, మనం అడిగితే ఇచ్చే దేవుడు. నువ్వు అడగకుండా, నోరు తెరవకుండా దేవుడు నీకు ఎలా మాట్లాడేవాడు? నీ స్వరము తెరిచి మాట్లాడే సమయం ఇదే, నీ స్వరము తెరిచి ఆయన ఆరాధించే సమయం ఇదే. కాబట్టి ఇక్కడ కూర్చొని ఏదో మనం కూర్చున్నాం కాసేపు కాలక్షేపానికి వచ్చేవాళ్ళు దయచేసి బయటికి వెళ్ళిపోండి. మనం ఇక్కడ ఉన్నామంటే కేవలం దేవుడి కొరకే వచ్చాము. రాజుగారు పిలిచారు ఆయన ఏమనుకుంటారో, బాలు గారు వచ్చారు ఆయన ఏమనుకుంటారో, లేదంటే పాటలు కాసేపు వినిపోదాము, లేదా పాటలు కాసేపు పాడిపోదాము వచ్చారేమో. అవి దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వు దేని కొరకు వచ్చావంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడానికి, నీ జీవితాన్ని మార్చుకోవడానికి, నువ్వు ఆయనతో కలుసుకోవడానికి. ఇది తప్ప నీ జీవితంలో ఇంకా వేరే ఏది నీకు లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు పిలాతు ముందు నిలబడినప్పుడు పిలాతు యేసుక్రీస్తుని గ్రహించే స్థితిలో లేడు. చూడండి, మొట్టమొదటిగా పిలాతుకు దేవుని అవకాశం ఇచ్చాడు. ఏమన్నా అవకాశం ఇచ్చాడంటే పిలాతు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు అక్కడ నిలబడి ఉన్నాడు. యేసుక్రీస్తుని చూశాడు. యేసుక్రీస్తు దగ్గరికి ఆయన మెట్ల దిక్కి కిందకి వచ్చాడు. యేసుక్రీస్తుని చేయేశాడు. యూదుల రాజు నువ్వేనా అంటున్నాడు. బయలుపడి రాలా ఇంకా. పిలాతు కూడా గుడ్డితనం పోలా.
మీకు తెలుసా, మీకు అందరికి జ్ఞాపకం ఉన్నది, యేసుక్రీస్తు ఒకసారి ఒక గుంపులు వెళ్తుంటే యేసుక్రీస్తు వస్త్రపు చెంగును ముట్టినామా స్వస్థత పొందుకున్నది. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు భుజమే చేసి మాట్లాడితే పిలాతుకి మాత్రం గుడ్డిదానం పోలా. కాబట్టి నీవు కూడా సంఘానికి వచ్చి కాసేపు దేవుడిని స్తుతించుతాను, ఆరాధిస్తాను, పాటలు పాడతాను, చప్పట్లు కొడతాను, సంఘంలో పరిచయం చేస్తాను ఉండగా దేవుడు నన్ను చూసేశాడు, దేవుడితో నేను మాట్లాడేశాను, దేవుడు నాకేదో గొప్ప కార్యం చేసేశాడు, నాకు మొత్తం తెలిసిపోయింది అనుకుంటున్నావేమో. నువ్వు చాలా పెద్ద గుండ్రా పడిపోయి ఉన్నావు. ఆయన దగ్గరికి రాగానే అయిపోలేదండి. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన చెప్పింది ఏంటి అర్థం కావాలి. ఈ రోజు బైబిల్ చాలా మంది చదువుతున్నారు, అయితే అర్థం కావట్లా. సమస్య అది. యేసుక్రీస్తు పిలాతు ఏమంటున్నాడు, నీవు అన్నట్టే. ఏమర్థమైంది పిలాతుకి? అర్థమైతే ఏమనేవాడు? ఎమ్మట అక్కడ మోకాల మీద పడి ఆయన కాళ్ళ మీద పడి దండం పెట్టి, అయ్యా నువ్వేనా నిజంగా యూదుల రాజుని, నేను భూతమందమైన రాజుని, నన్ను క్షమించు, నేను పాపం చేశాను అని ఆ దొంగలాగా అడిగి ఆయనతో పాటు పరలోకంలో ఉండాల్సిన వాడు పిలాతు. కానీ దాన్ని గ్రహించలేక, గుర్తించలేక, చెప్పేవాడు లేక, చెప్పిన వినక అటువంటి జీవితం పిలాతు గడుపుతున్నాడు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? వాక్యాన్ని నువ్వు గ్రహించావంటే, ఆ మాధుర్యం నీ లోపలికి వచ్చిందంటే నీ జీవితము మృదువుగా మారుతుంది. నీలో ఉన్న ముళ్ళు మొత్తం పోతాయి. మీకు ఇక్కడ మీకు అందరూ తెలుసు, బ్రహ్మజముడు నాగజముడు అంటారు. చెట్లు తెలుసా మీకు? ఎలా ఉంటాయి ఆ చెట్లు? అమ్మాయి కనబట్టాలన్నా మాస్కులు లేరులన్నా గట్టిగా చెప్పండి. ముళ్ళు ఉంటాయా? ఆ ముళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? చెట్ల నుంచి వచ్చినాయి. ఆ చెట్ల లోపల వాస్తవంగా ముళ్ళు లేవు. ఎందుకు ఆ చెట్లు అలా తయారైనా తెలుసా? అవి ఎడారులో పెరిగిన చెట్లు. అవి ఎడారులో నీళ్ళంటాయా? నీళ్లు లేక ఆ చెట్టు చివరిలో మొత్తం కుచించుకుపోయి చుట్టుకుపోయి కాలానుగుణంగా కొన్ని తరములు దాటిన తర్వాత అది అలాగే పుట్టడం ప్రారంభించి పుట్టుకతోనే ఆకులు చుట్టుకుపోయి ముళ్ళుగా అవ్వడం మిగిలించేసింది. అంటే ఆకులు ముళ్ళుగా మారింది. ఎందుకని? సరిగా నీరు దొరకక. నీరైతే ఏంటి? వాక్యము. వాక్యము దొరకకపోతే మనుషులు ఏమవుతారు? ముళ్ళు అవుతారు. పక్కన గుచ్చుతా ఉంటారు, పొడుస్తూ ఉంటారు. అయితే అపోస్తలుడు పౌలు అన్నాడు, మరణమా, ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? నా దేవుడు నీ ముళ్ళు చేశాడు. ఇంక నువ్వు ముళ్ళు లేదు, నువ్వు ఎవరిని కుట్టలేవు. సమాధి విజయం ఎక్కడా? నా దేవుడు సమాధిని బట్టలు కొట్టాడు, సమాధి నుంచి బయటకు వచ్చాడు. ముళ్ళుందా ఇప్పుడు? అయినా ఇంకా సంఘాల్లో ముళ్ళు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి వాక్యం రాదు. వచ్చే అమ్మో నీళ్ళు వచ్చేస్తుంది, వాక్యం వచ్చేస్తుంది, నేను మారిపోతాను, ఇది ఇలా మారడానికి లేదు. మా తాత చర్చికి వెళ్తాడు, మా నాన్న చర్చికి వెళ్ళాడు, నేను అక్కడికి పోతాను. మా తాత పాతాళానికి పోయాడు, మా నాన్న పాతాళానికి పోయాడు, నువ్వు ఎక్కడికి పోతావు చెప్పండి? పాప వాళ్ళు ఫీల్ అవ్వరు. పరలోకానికి పోతే పొన్ను కూడా పో, నేను ఎవరు వెలుగొట్టను. మా నాన్న సరిగ్గా లేడండి, మా నాన్న సరిగ్గా లేడండి, కనీసం నేనైనా బాగుపడదాం అనుకుంటున్నా. అన్నవాడికి దేవుడు కావాలి, అన్నవాడికి సంఘం కావాలి, అన్నవాడికి క్రీస్తు కావాలి, అన్నవాడికి వాక్యం కావాలి, అన్నవాడికి వర్తమానం కావాలి, అన్నవాడికి కృప కావాలి, అన్నవాడికి ఎత్తపచ్చి కావాలి, అన్నవాడి సమాధి తెరవబడుతుంది, అన్నవాడి మేఘాల మీద ఉంచాడు, అలా ఉన్నోడు పరలోకంలో ఉంచాడు, అలా ఉన్నోడి పిక్కలు గడుపుతాడు. యేసుక్రీస్తు మన కొరకు దేవుడు కాదు కదండి. ఇదన్నిటికన్నా పెద్ద దెయ్యం. చూడండి, ఎప్పుడు దెయ్యం ఏం చేస్తుందంటే ఏదో ఒక దాన్ని అడ్డు పెట్టి నిన్ను దేవుళ్ళలోకి రాని కూడా ఆపుతుంది. ఏదో ఒకటి రెగ్యులర్గా సంఘానికి వస్తారా, ఇవి బాగున్నారనుకోగా అదేం చేస్తుంటే నీ కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు పెడతారు. జాగ్రత్తగా. రెండోది, భార్య భర్తల మధ్యలో గొడవ పెడతారు. నువ్వు రాజుగా చచ్చిపోవడానికి వీల్లేదు. ఏంటి కారణం? ఏం లేదు కారణం, నువ్వు ఆ పోవడానికి వీల్లేదంతే. నాకు నచ్చలా. నీకు నచ్చాలా, దేవుడికి నచ్చాలా? వింటున్నారా? ఎవరికి నచ్చాలి? అది కూడా అయిపోయింది. తర్వాత శారీరకమైన శ్రమ, అనారోగ్యం. నిన్న మనం మాట్లాడుకున్నాం, ఎన్ని శ్రమలు వచ్చినా మనం ఏం చేయాలి? వాక్యాన్ని నమ్మాలి, దాన్ని వెంబడించాలి.
తిట్టుకున్నామనో, కొట్టుకున్నామనో, మాట్లాడకూడదనో, డబ్బులు సరిగ్గా లేవనో, సమస్య వచ్చిందనో, ఏదన్నా వచ్చిందని చెప్పి ఫస్ట్ మనం చేసే పని చర్చికి రావడం ఆపేయటం. ఇంకొక గ్రూప్ ఉన్నారు, ఎందుకో ఆ చర్చికి వెళ్ళాక కొంచెం నాకు సరిగా ఉండటంలా. ఆ చర్చికి వెళ్ళి బాప్తిజం పొందిన దగ్గర నుంచే మా కుటుంబంలో ఆర్థిక సమస్యలు వచ్చాయి. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచే మా ఇంట్లో గొడవలు బిగినాయి. ఎందుకు సమస్యలు వచ్చినాయి, ఎందుకు గొడవలు బిగినాయి అంటే ఆల్రెడీ మా దెయ్యం మన ఇంట్లో ఉన్నది. ఇప్పుడు ఎవడో ఒకడు వాక్యం పొంది ఇంటికి వెళ్ళాడు కదా, ఆత్మ పొందుకొని, అందుకని డిస్టర్బెన్స్ చేస్తాం. నువ్వు ఇంటికి రావడం, చర్చికి రావడం మానేసావా, డిస్టర్బెన్స్ ఉండదు. ఏంటి దాని అర్థము? నువ్వు కూడా దయ్యాల కోటలో ఒకటి అయిపోయావు, ఆ దయ్యాల గుంపులో నువ్వు కూడా ఒకటి అయ్యావు, కాబట్టి డిస్టర్బ్ చేయదు. అయితే నిజంగా నువ్వు ఆత్మ కలిగి ఏ సమస్య వచ్చినా అలాగే నిలబడుతున్నావు అనుకో, నువ్వు ఇక్కడికి వచ్చి ఆత్మను పొందుకొని, వాక్యం పొందుకొని, విశ్వాసం పొందుకొని, ఆ ప్రార్థన ద్వారా ఇంటికి వెళ్తున్నప్పుడు నువ్వు అడుగు పెడతా ఉంటేనే దయ్యాలు పారిపోతాయి. పాస్టర్ గారు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే పర్లేదండి. కొన్నిసార్లు నువ్వు నిజంగా ఇక్కడ వాక్యం పొందుకొని, వర్తమానం పొందుకొని ఇంట్లో అడుగు పెట్టగానే ఇంటి వెనకాల కిటికీ సౌండ్ వస్తుంది. ఏంటా కిటికీ సౌండ్? ఇంట్లో చూస్తే పిల్లి లేదు, బల్లి లేదు, దోమ లేదు, ఈగా లేదు. అది ఇచ్చి బయటికి పోయి ఒక దెయ్యం ఒకటి ఉన్నది అక్కడ. ఎలాగ పోయిందని? నువ్వు అడుగు పెట్టగానే దానికి భయం వచ్చింది. ఎందుకు వచ్చింది? నిన్ను బట్టి కాదు, నీలో ఉన్నవాడిని బట్టి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికి ఎలా గొప్పవాడై ఉన్నాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన్ని చూస్తే దెయ్యాలకి భయము, ఆయన చూస్తే భూతాలకి భయము, ఆయన చూస్తే దురాత్మలకి భయము. కాబట్టి ఆయన నీలో ఉన్నాడు కాబట్టి నిన్ను చూస్తే పడిపోతుంది. ఒక మాట చెప్పండి. ఒకరోజు యేసుక్రీస్తు ఒక ఊర్లోనికి ఆపాడు. ఆ ఊర్లో ఆయన వాస్తవంగా వెళ్ళడానికి లేదు, ఆయన రూట్ మ్యాప్ లో ఆ ఊరు లేదు, ఆయన వెళ్ళే ప్రయాణంలో ఆ ఊరు లేదు. ఓడ అక్కడ ఆగింది. ఓడలో జస్ట్ ఆయన కాలు తీసి కింద పెట్టాడు. ఇలా జస్ట్ ఓడలోంచి భూమి మీద కాలు పెట్టగానే దూరం నుంచి ఒక దయ్యం ఉంటుంది, నువ్వు యేసుక్రీస్తు కదా, ఈ ఊరికి వచ్చావేంటి? నువ్వు ఈ ఊరికి రావని కదా నేను ఇక్కడికి వచ్చాను, నువ్వేంటి ఇక్కడ కూడా వచ్చావు? యేసుక్రీస్తు వాక్యం భూమి మీద ప్రతి చోటకి వెళ్తుంది. దెయ్యాలు ఉన్నాయని చెప్పి వాక్యం వెనక్కిపోదండి, దెయ్యాలు వెనక్కిపోవాలి. కానీ ప్రజలో యేసుక్రీస్తు అడుగు పెట్టగానే దెయ్యం వెనక్కిపోతుంది. ఆ దెయ్యం దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు బైబిల్ మొత్తంలో ఎవరిని అడగల, ఆ దెయ్యం దగ్గరికి వెళ్ళి నీ పేరేంటి అన్నాడు యేసుక్రీస్తు. జ్ఞాపకం? వాడు ఏం చెప్పాడు? నేను ఒక్కడే కాదు, నా పేరు సేన, నేను ఉన్నది ఒక్కడే కాదు 2000 మంది. 2000 దెయ్యాలు ఎంతమందిలో ఉన్నాయి అంటే మన ఇళ్ళల్లో ఎవరైనా దెయ్యం ఉంటే ఎన్ని ఉన్నట్టు? 2000 దెయ్యాలు ఎంతమంది పాల్గొన్నారు? ఒక్కడు. నేనంటున్నా ఆ ఒక్కడే నీలో ఉన్నాడు. నమ్మితే ఆ ఒక్క నీలో ఉన్నాడు. ప్రజలో దేవుడు మనకి మహిమ కలుగును కాక. అందుకే నేను అంటాను, మీరు సామాన్యులు కాదండి. ప్రభువైన యేసుక్రీస్తు భార్య అంటే సామాన్యులు కాదండి. భర్త ఏదైతే కలిగి ఉన్నాడో అది భార్యది. భర్త సంపాదన కావాలని భార్యది, భర్త ఆస్తం కావాలని భార్యది. చూడండి, భర్త తర్వాత భార్యది కాదండి, భర్త ఉండగానే భార్యది. ప్రభువైన యేసుక్రీస్తు ఏదైతే భూమి మీద సంపాదించాడో మొత్తం మీదే ఉంది. ఆయన ఏమి సంపాదించాడంటే భూమి మీద అధికారం సంపాదించాడు, దెయ్యాల మీద అధికారం సంపాదించాడు, పాతాల మీద అధికారం సంపాదించాడు, మరణం మీద అధికారం సంపాదించాడు. ఈ రోజు అవన్నీ ఎవరివి? ఈ రోజు అవన్నీ ఎవరివి? ఈ రోజు అధికారం అంతా ఎవరిది? అధికారం నాదే, అధికారం నీదే. ఎవరైతే నమ్మారో అధికారం వాళ్ళై ఉన్నది. అది ఒక్కడిది కాదు, ఆయన ప్రేమించే వాళ్ళందరిది. అది ఒక్కడిది కాదు, ఆయన విశ్వసించే వాళ్ళందరిది. అది ఒక్కడిది కాదు, ఆయన యొక్క వధువులై ఉన్నది. ఏ ఒక్క వ్యక్తిగత సంబంధం లేదండి. అది అందరికీ దేవుడు సమానమైన కల్పించాడు. అది నమ్మిన వాళ్ళు అధికారం నాదంటున్నారు, నమ్మని వాళ్ళు దాన్ని తోసేస్తున్నారు. తోసేసే గుంపు ఒకటి ఉంటే నమ్మే వాళ్ళ గుంపు ఒకటి ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తుని అంతమంది తోసేసిన 12 మంది చేర్చుకున్నారు. ఆ 12 మంది పేరు అపోస్తలులు. ఈ రోజు మనకి పెద్ద సంఘాలు ఉండకపోవచ్చు, అయితే గొప్ప పరిచర్య మనకున్నది, గొప్ప వాక్యం మనకున్నది, గొప్ప వర్తమానం మనకున్నది. ప్రపంచాన్ని జయించి, మనాన్ని జయించి, సమాజం జయించిన దేవుడు మనకున్నాడు. కాబట్టి లోకంలో సంగతులకి నువ్వు భయపడాల్సిన పని లేదు. ప్రజలో వాడిని ఎలాగ ఇబ్బంది పెట్టినా దాన్ని జయించగల శక్తి లోపల ఉన్నా. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే యు నీడ్ టు సరెండర్ యువర్ హార్ట్ టు గాడ్. నువ్వు చేయాల్సిన పని ఏంటి? నీ హృదయాన్ని దేవుడికి
సమర్పించుకోవడం. యు నీడ్ టు డెడికేట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. నువ్వు పూర్తిగా దేవుడిని నువ్వు సమర్పించుకో. వాక్యము ఉన్నది అంటే నీ పనులు మొత్తం పక్కకి. ఏమైనా కానీ చూడమ్మా, ఒక గంట మనం తెలియకపోతే ఏమీ కాదు. రైట్? ఒక రోజు మనం ఉపవాసం ఉండగలమా? ఉండగలం. వాక్యం కోసం ఒక గంట ఎక్కువ కూర్చోలేము. వాక్యం కోసం 4 అడుగులు ఎక్కువ నడవలేము. వాక్యం కోసం గట్టిగా గొంతెత్తి పాడలేము. వాక్యం కోసం, దేవుడి కోసం గట్టిగా మనం ఆశీర్వదించలేము. అవన్నీ చేయకపోతే ఇక మన జీవితం ఎందుకు? దేవుడు మన దగ్గరికి వస్తున్నాడు. చూడండి, మనము దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. రైట్? నువ్వు దేవుడిని చూడగానే సరిపోలా, దేవుడి దగ్గర రాగానే సరిపోలా, ఆయన తాకగానే సరిపోలా, ఆయన స్తుతించగానే సరిపోలా, ఆయన మహిమపరచగానే సరిపోలా. ఆ తర్వాత ఆయన చెప్పేది నువ్వు వినా. పిలాతు పైనుంచి కిందకు వచ్చాడు, ఆయన దగ్గరికి వచ్చాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క శరీరం నుంచి వచ్చి ఆ సువాసన కూడా ఆయన వినగలడు, చూడగలడు. అంత దగ్గరగా వచ్చాడు. ఇంకా కరెక్ట్ గా మాట్లాడితే ఎవరికి వినపడినంత దగ్గరగా ఆయన చెవుల దగ్గరికి వచ్చి, యూదుల రాజు నువ్వేనా? యేసుక్రీస్తు ఒకవేళ నీవు అన్నట్టు అన్నప్పుడు యేసుక్రీస్తు నోటి నుంచి వచ్చిన గాలి కూడా ఆ పిల్లలకు తగిలి ఉండొచ్చు. అయినా మారు దేవుడు కృపించాడు. అయినా మారు ఈరోజు అంటే దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తానే ఉన్నాడు. ఆయన చాలా దగ్గరికి వస్తున్నాడు. మన ప్రేమను బట్టి, మన ప్రార్థన బట్టి, మన పాటలు బట్టి ఆయన మన సమీపానికి వస్తున్నాడు. కొన్నిసార్లు మన ఇంట్లోకి వస్తున్నాడు. కొన్నిసార్లు నువ్వు తాకి దూరం అంటున్నావు. అయినా ఆయన చెప్పేదానికి మన లోపల వినటల్లా. యేసుక్రీస్తు వాక్యము తోసేయటం అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు తోసేయటం. తర్వాత అక్కడ చేసిన పని ఏంటి? నువ్వు యూదుల రాజువా? అవునండి, నువ్వు అన్నట్టు. అప్పుడు ఒప్పుకోవాలి పిలాతు. పిలాతు అది తెలిసినా కూడా ఒప్పుకునే స్థితికి వచ్చాడు. జాగ్రత్తగా యేసుక్రీస్తు చెప్పిన మాట పిలాతుకి అర్థం కాదు. ఈరోజు కూడా నిజమైన దేవుని వాక్యం చెప్తా ఉంటే అది చాలా మందికి అర్థం కావట్లా. ఎందుకు అర్థం కావట్లా? తెలియటం లేదండి, తెలియక అర్థం కావట్లా. అయితే ఎవరన్నా చెప్తుంటే అర్థం చేసుకుంటున్నారా? అర్థం చేసుకుంటున్నారు. నాకే అంత తెలుసు. పిలాతు అనుకుంటున్నాడు, నేను రాజుని కాబట్టి నాకు మొత్తం తెలుసు, నాకు ఇంకెవడు చెప్పాల్సిన పర్లేదు అనుకుంటున్నాడు. అయితే పిలాతు ముందు నిలబడిన వారు ఎవరు? రాజులకి రాజు. నువ్వు రాజు అయితే అయి ఉండొచ్చు, ఆయన రాజులకు రాజు. నువ్వు పాస్టర్ అయితే అయి ఉండొచ్చు, ఆయన అధిపతులకు అధిపతి. ఈయన అధిపతి, అధిపతులకు అధిపతి, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. అటువంటి ఆయన గురించి ఎవరన్నా చెప్పడం కాదు, ఆయన దగ్గరకు చెప్పినా నాకు అర్థం కాలేదంటే నేను ఎటువంటి స్థితిలో ఉన్నట్టు. బైబిల్ చెప్తా ఉంది, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేమి కలిగి ఉండాలంటే వినగలిగిన చెవు. పిలాతు అన్నాడు అని చెప్పింది, యూదుల రాజు నువ్వే అన్నాక యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆ మాట వినబడింది పిలాతుకి. మనం అనుకుంటే వినగలిగి చెవండి ఇది అనుకుంటాం. మన సమస్య ఎక్కడ వినగలిగి చెవు, ఇది సమస్య. ఇక్కడ చెవు ఉండదు, మనకి గుండె ఉంటుంది, హృదయం ఉంటుంది. చాలా మంది ఇక్కడి నుంచి ఏంటంటారు, నువ్వు విన్నది కొంతమందికి ఏంటంటే ఇటు నుంచి నీళ్లు పోయి ఇటు వస్తాయి. ఏంటి అర్థం? లోపలంతా ఖాళీగా ఉన్నది. ఇప్పుడు యూదుల రాజు నువ్వేనా నేను అడగగానే, నీవు అన్నట్టు అనగానే పిలాతు ఈ చెవులో చెల్లి ఈ చెవులో బయటకు వచ్చేసింది. ఉపయోగం ఉన్నది. ఈరోజు కొంతమంది ఇక్కడికి కూడా వచ్చి వాక్యం అలాగే వింటారు. మనకెందుకు లేదు గోళ, ఇక్కడ ఉన్న వాక్యం మీద ఇక్కడ పడేస్తే గోళ అనుకుని ఇంటికి పోతారు. వాస్తవం ఇక్కడ మీరు వాక్యం ఎందుకు అడుగుతున్నారు? మీతో పాటు మీరు ఇంటికి తీసుకెళ్ళాలి. నిజమైన విశ్వాసం ఏం చేస్తారో తెలుసా? ఇక్కడ వాక్యం అయిన తర్వాత మీ ఇంట్లో ఎవరైతే రాలేదో, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే రాలేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వాక్యం మళ్ళా వాళ్ళకి చెప్తారు. నువ్వు దీన్ని మిస్ అయిపోయావు, ఈరోజు దేవుడు మాతో మాట్లాడాడు, నువ్వు మిస్ అయిపోయావు, దేవుడు మాకు ఇలా బయలుపరుచుకున్నాడు, నువ్వు ఇది పోగొట్టుకున్నావు, నువ్వు ఎంత సంతోషం మేము పొందుకున్నావు. మరి ఇక్కడ నుంచి యూత్ క్యాంప్కి ఎంతమంది వచ్చారు? ఉన్నారు ఎవరన్నా? గుంటూరు యూత్ క్యాంప్కి వచ్చినాడు. కొద్ది చేతులు పైకి ఎత్తాను, గచ్చికి పైకి ఎత్తాను. గుంటూరు యూత్ క్యాంప్కి వచ్చినాడు, వచ్చారు కదా. అక్కడ మీరు పొందుకున్న సంతోషము మీరు ఇక్కడికి వచ్చి పంచుకున్నారు కదా, విన్నారా? అయితే సంగతి చెప్పరా, అక్కడ పొందుకున్నంతగా మీరు ఇక్కడ ఎవరికి చెప్పలేదు. అక్కడ మీరు పొందిన సంతోషము, మీరు పొందిన ఆత్మ, మీరు ఎంత చెప్పినా మీ దగ్గర ఇంకా లోపల ఉన్నది.
ఏంటంటే ప్రభు నీతో మాట్లాడినప్పుడు నీ యొక్క సంతోషం కూడా అలాగే ఉంటుంది. నువ్వు ఎంత చెప్పినా ఇంకా ఉంటుంది. అయితే నిజమైన విశ్వాసం ఏం చేస్తారంటే తను పొందుకున్న సంతోషము, తను పొందుకున్న ప్రత్యక్షత, తను కలిగిన బయలుపాటు, తను అనుభవించిన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఇంకోటి చెప్తాడు. అలాగే తగిన వాళ్ళు వస్తారు. అది దానికి ఏం కావాలి? వినగలిగే చెవు కావాలి. అయితే చెవు విన్న అది ఎక్కడ ఉండాలంటే హృదయం కావాలి. నీ హృదయం లోపడితేనే నీ చెవి వినగలదు. ఈరోజు చూడండి, పిలాతు విన్నాడు, లోపడుతున్నా. పిలాతుకి హృదయం లేదా? ఉన్నది. కానీ ఎలాంటి హృదయం అంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఎంత విన్నా అది పనిచేయని హృదయం కలిగి. ఈరోజు చాలా మందికి కూడా నువ్వు ఎన్ని వాక్యాలు చూపించు, ఎన్ని రకాలుగా చెప్పు, నాకు తెలిసిందే కరెక్ట్. నీకు తెలిసింది కరెక్టా? బైబిల్ చెప్పింది కరెక్టా? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. బాప్టిజం ఏ నామంలో పొందాలి? బాప్టిజం ఏ నామంలో పొందాలి? యేసుక్రీస్తు నామంలో పొందాలి. ఎవరు చెప్పారన్నమాట? పాస్టర్ గారా? బైబిలా? బైబిల్ చెప్తా ఉంటుంది. అయితే కొంతమంది ఏం కలిపి మీరు ఎన్నిసార్లు చెప్పండి యేసుక్రీస్తు బాప్టిజం పొందాలని. ఏమేనమ్మా మాకు తెలిసిందే మేము చేస్తాం. ఇంకా కొన్ని సంఘాలకు వెళ్తాను. నేను రెండు చింతల దగ్గర ఒక లూథరన్ చర్చిలో ప్రసంగాలు చేస్తాను. వాళ్ళని ఆహ్వానించిన దాన్ని బట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రసంగం మొత్తం వాళ్ళు స్టార్టింగ్ ఒక ప్రమాణం చేశారు. మీకు తెలుసు ఆ ప్రమాణం ఏంటో? అపోస్తల ప్రమాణం అని చేస్తారు. అపోస్తలు చెప్పింది మేము చెప్తాము, అపోస్తలు చేసింది మేము చేస్తాము, అది కాక ఇంక వేరేది చేయమని చెప్పి చర్చి ప్రారంభంలో ప్రమాణం చేస్తాం. సరే, ఆ రోజు నాకు వాక్యానికి అవకాశం ఇచ్చారు. ప్రభు కృపను బట్టి ఆ రోజు యేసుక్రీస్తు నామములో బాప్టిజం గురించి చెప్పడం జరిగింది. అది అయిపోయిన తర్వాత చర్చిలో వాళ్ళు ఒక ఇద్దరు వచ్చి కూర్చున్నారు, బాప్టిజం పొందాలి అని. నేను వచ్చి పాస్టర్ గారు పక్కన ఇలా కూర్చున్నాను. ప్రసంగం అయిపోయిన తర్వాత ఆ ఇద్దరు వచ్చేవారంటే పాస్టర్ గారు బాప్టిజం పొందుతామన్నారు. నేను అక్కడే కూర్చున్నాను. నేను అన్నా, పాస్టర్ గారు బాప్టిజం పొందాలంట, మరి మీకు అప్ప చెప్తున్నాను. మంచిది పాస్టర్ గారు. నేను కూర్చున్న తర్వాత ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు మీరు వెళ్ళండి అన్నాడు. చర్చ అయిపోలా. నేను అన్నాను, ఉంటాలే పాస్టర్ గారు మీరు కానీ అన్నాను. కాదు పాస్టర్ గారు మీరు వెళ్ళండి అన్నాను. నేనంటాను, వాళ్ళకి బాప్టిజం అన్నావు కదా, బాప్టిజం అడిగితే నేను ఉంటాలే అన్నా. అందుకే చెప్తా పాస్టర్ గారు మీరు వెళ్ళండి అన్నాడు. నేను అన్నాను, నువ్వు బాప్టిజం ఇచ్చేత నేను వెళ్ళను, కానీ నా మీద శ్రద్ధ మానేసి అక్కడ పెట్టుకుని శ్రద్ధ వెళ్ళాను. ఆయన మూలకు వచ్చాడు. అక్కడ ఒక గిన్నె ఇలాగ ఉన్నది. ఆ గిన్నె పక్కన చిన్న కప్పు ఒకటి ఉన్నది. ఆ కప్పులో నీళ్లు తీసుకున్నాడు. వాళ్ళ తల మీద కప్పు బోర్లు ఇచ్చాడు. ముందు ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ కప్పు నీళ్ళు తీసుకున్నాడు. రెండో ఆయన మీద బోర్లు ఇచ్చాడు. అయిపోయింది. ఆయన వచ్చాడు. నేనన్నా, బాప్టిజానికి ఎప్పుడు తీసుకెళ్తారో అన్నాను. పాస్టర్ అందుకే చెప్పి మిమ్మల్ని వెళ్ళిపోమన్నాను. నేను అడిగాను ఆయన్ని, నువ్వు ముందేమైనా ప్రమాణం చేసేవాడు? అపోస్తలు చెప్పిందే చెప్తాను, వాళ్ళు చేసిందే చేస్తాను, అది కాక ఇంక వేరేది చేయను ప్రమాణం చేస్తాను. ఎవడన్నా అపోస్తలు ఎక్కడన్నా కానీ ఈ గుప్పెడు నీళ్ళు తీసుకొచ్చి నెత్తి మీద చల్లి బాప్టిజం ఇచ్చారా? ఎవరా? ఏ నామాలు ఇచ్చాడు? నువ్వే నామాలు ఇచ్చావు? కాబట్టి నేను అంటున్నా, అసలు నువ్వు ఇచ్చిందే బాప్టిజం కాదు. నువ్వు ఇచ్చింది బాప్టిజం అయితే నాకు బైబిల్లో చూపించు. ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు మీరు చెప్పినంత కరెక్ట్, నేను కాదను. అయితే మా అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ఇప్పుడు. నాకు మొత్తం అర్థమైంది. ఆయన ఏమన్నా మీకు ఎవరికి అర్థమైందా? ఏమర్థమైంది? ఇప్పటికిప్పుడు మీరు చెప్పింది చెప్తే నన్ను చర్చ నుంచి వాడు ఉద్యోగం తీసేస్తారు. మా అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్, వాడు చదువు అంతా ఆగిపోతుంది. కాబట్టి మీరు చెప్పి నిజమైనప్పటికీ కూడా నేను చెయ్యను, నా ఉద్యోగం పోతుంది. కాబట్టి ఇప్పుడు నేను అంటున్నా, వారి కడిపే వారికి దేవుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇచ్చే వాళ్ళందరికీ వారి కడిపే వారికి దేవుడు. చిరకరింపు బాప్తిజము, పరకరింపు బాప్తిజం ఇచ్చే వాళ్ళందరికీ వారి కడిపే వారి దేవుడు. తల్లి క్రిస్మస్, పిల్ల క్రిస్మస్ చేసే వాళ్ళందరికీ వారి కడిపే వారి దేవుడు కాదా? ఇంకో సమస్య ఉంది. కొంతమంది టీవీలో వర్తమానాలు చెప్తా ఉంటారు.
యూట్యూబ్లో వర్తమానం చెప్తా ఉంటారు. నేను ధైర్యంగా ఒక మాట చెప్తాను. ఆ ప్రోగ్రాం చివరిలో వాడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎవడైతే ఇస్తాడో వాడిని కలిపే వాడు దేవుడు. నువ్వు నిజంగా పరిచయం చేస్తే నీ టీవీ అకౌంట్ ఇచ్చి నువ్వు అడుక్కోవాల్సిన పని ఏంటి? విశ్వాసాన్ని. అర్థమవుతుందా? వాక్యం దగ్గరికి వచ్చినప్పటికీ కూడా నువ్వు డబ్బు కోసమే దాన్ని నమ్ముకుంటున్నావంటే ఇలా జరుగుతూ ఉంటుంది. ఈరోజు నువ్వు డబ్బు కోసమే దాన్ని చేస్తున్నావంటే దానికి అర్థమైంది. నీకు దేవుడు ప్రాముఖ్యమా, వాక్యం ప్రాముఖ్యమా? నిజంగా నువ్వు దేవుడు ప్రేమించిన వాడైతే నువ్వు దాన్ని తిరస్కరిస్తావు. అయినా నేను ధైర్యంగా చెప్తాను. ఆ విషయంలో దేవుడు నాతో వచ్చి మాట్లాడిన తర్వాత నేను కూడా ఆశ్చర్యకరింపు పలకరింపు బాప్తిసం తీసుకున్నానండి. నా పెళ్లిలో నేను హిందూ అయినప్పటికీ ఒక క్రైస్తవ అమ్మాయి వివాహం చేసుకున్నా. కులాల పేరు చెప్పట్లేదు, నేను ఇది గొప్ప కోసం కూడా చెప్పట్లా. అయితే వాళ్ళు ఏమడిగారంటే, అయ్యా నువ్వు బాప్తిజం కానీ తీసుకుంటే మా అమ్మాయిని ఇవ్వటం నాకు అభ్యంతరం లేదు అన్నా. ఎందుకని? మాకు శివాలయం ఉన్నది అప్పట్లో, దాంట్లో నేను పూజారిగా ఉండాల్సినవాడిని. రేపు ఎప్పుడన్నా నువ్వు ఫలానా చేత అమ్మాయి కాబట్టి నా అమ్మాయిని పంపించేస్తానేమో, కాబట్టి నువ్వు కానీ బాప్తిజం కానీ తీసుకుంటే మాకు అభ్యంతరం లేదని మా అత్తగారు అడిగారు. నేను ఓకే తీసుకుంటాను. ఎందుకంటే అసలు బాప్తిజం అనేది తెలియదు కదా నాకు. అది ఒక కాగితమో లేదంటే ఒక డ్రెస్సో ఒక కిరీటమో ఏంటో కూడా నాకు తెలియదు. కానీ ఎందుకంటే నాకున్న ఆలోచన ఏంటప్పుడు నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. కాబట్టి పెళ్లికి ఇచ్చే బాప్తిజమే కాదు. అలాగే ఇక్కడ ఎవరన్నా కానీ తీసుకుంటే అది బాప్తిజం కాదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చి తీసుకో. అలా ఇంకో మాట అలా పెళ్లి టాపిక్ వచ్చింది కదా, మా ఇంటి పక్కన కొంచెం గట్టిగా ఉండండి. మీరే ఎవరన్నా కానీ కట్టం తీసుకుంటే తిరిగి ఇచ్చేయండి. కట్టం తీసుకుంటే ఎవరు ఆమె అంటారు ఇంటి పక్కన అనరా? కట్నం తీసుకుంటే ఇచ్చేయండి. అయితే మీకు మంచి ఫెసిలిటీ ఇస్తా. కట్నం తిరిగి ఇచ్చేస్తారని చెప్పొద్దు. మొత్తం ఇచ్చేసాక నీ కట్నం ఇచ్చేసి అయిపోయింది, ఇంకా నాకు సంబంధం లేదని చెప్పి. అయితే ఇవ్వటం మాత్రం ఇవ్వాలి, లేకపోతే మన పురుషులమే కాదు. అమ్మ మీరు దాన్ని బట్టి ఇంట్లోకి వెళ్ళి గొడవలు పెట్టుకోరు. వాళ్ళే తీర్మానం చేసుకుని నిదానంగా రూపాయి 2 రూపాయలు 10 రూపాయలు ఏదో రకంగా మీ జీవితకాలంలో వాళ్ళు వెళ్ళిపోయేలోపో మీరు వెళ్ళిపోయేలోపు మొత్తం మీకు ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి బాగా తగులుతుంది గచ్చిగా దగ్గర. అయితే నీకు ఇంకో మాట కూడా చెప్పాలా, భర్త రాత్రి పడుకునేటప్పుడు చొక్కాలోనే ప్యాంటు డబ్బులు పెడతాడు, పొద్దున కనపడు ఏమవుతుందో తెలియదు. పిల్లి రాదు, ఇంట్లోకి వెళ్ళికో రాదు, గాలి కూడా లోపల రాదు, డబ్బులు మాత్రం పోతా ఉంటుంది. అవి మానేయండి అమ్మా. అప్పుడు ఆ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తారు. ఇప్పుడు మీరేమవుతుంది, మీకంటే మీరేమనుకుంటారు, నేను కొనుక్కున్నాను ఈ సంపాదన మొత్తం నాదే, మీరు లాక్కుంటారు. మీరు లాక్కోగలరు, అదంతా మీదే. మీరు లాక్కోవటాన్ని బట్టి వాళ్ళు ఇవ్వటంలా. కాబట్టి గమనించు, నిజంగా దేవుడు ఒక కృపగా మన దగ్గర ఉన్నట్లయితే ఆయన మనకి ఏది ఇచ్చాడో మీ దగ్గరికి వస్తుంది. ఆ వచ్చిన దాన్ని గుర్తించటము, గమనించటము, దానికి లోబట్టము, దాని ప్రకారంగా జీవించటము అది మన పని. హల్లెలూయా. నిజమైన ప్రత్యక్షతో దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ ప్రత్యక్షతో పాటు దేవుడు ఏం చేస్తారంటే మనకి అవకాశం ఇస్తాడు. నేను అంటలేదు అవకాశం కాదు కానీ దానికి కృప అంటారు. కృప 4 రకాలు. అయితే నేను 2 కృపల గురించి ఒక నిమిషం మీకు చెప్తాను. మొట్టమొదటి కృప, నువ్వు పడిపోతే లేవనెత్తేది కృప. ఇట్స్ రైట్. శాంసన్ పడిపోయాడు, లేవనెత్తేది కృప. పేతురు పడిపోయాడు, లేవనెత్తేది కృప. పౌలు పడిపోయాడు, లేవనెత్తేది కృప. అనేక మంది పరిశుద్ధులు పడిపోయారు, లేవనెత్తేది కృప. దావీదు పైకి లేపింది కృప. ఈ రోజు నన్ను కూడా పైకి లేపింది కృప. ఇక్కడ మిమ్మల్ని కూడా లేపింది కృపే. మిమ్మల్ని లేపింది కృపే. ఇక్కడ ఉన్న వారిని కూడా పైకి లేపింది కృపే. మమ్మల్ని వర్తమానంలో ప్రకటించమని చెప్పింది కృపే. దేవుడు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ప్రేమించి మా కృపనిచ్చి పడిపోయి మా జీవితాలు లేవనెత్తి ఆయన పరిచయం మమ్మల్ని వాడుకుంటా ఉన్నాడు. ఇది మొదటి కృప. రెండో కృప, ఈ కృప నాకు కావాలంట. నువ్వు పడిపోతుంటే పడిపోకుండా ఆపేది కృప. నువ్వు పడిపోతే లేపేది కృప.
నువ్వు పడిపోయే స్థితిలో ఉండి దేవుడిని అడిగితే ఆయన కృపించి పైకి లేపుతాడు. ప్రభువా నేను పడిపోతానేమో అని కానీ దేవుడిని అడిగితే నువ్వు పడిపోకుండా ఆయన కృపతో ఉంటాడు. ఏ కృప మనకి కావాలి? మనం ఏ స్థితిలో ఉన్నామో దేవుడు ఆ స్థితికి తగినట్టుగా మనకు కృపనిచ్చున్నాడు. కాబట్టి బైబిల్ అంటుంది, అపోస్తలుని పోలించున్నాడు, దేవుడు మనకి నానా విధమైన కృపనిచ్చున్నాడు. ఈ రోజు మన స్థితి పడిపోయి ఉన్నదా? ఈ రోజు మన స్థితి పడిపోబోతుందా? ఈ రోజు మన స్థితి పడిపోకుండా ఉన్నదా? పడిపోకుండా ఉంటే నువ్వు అడుగు, ప్రభువా నేను పడిపోకుండా కృప నాకు, నేను పడిపోతున్నా ప్రభువా, నేను పడిపోతున్నానేమో నన్ను పట్టుకో ప్రభువా అని కృప. హల్లెలూయా. దేవుడు నామానికి భయము కలుగునుగా. ఈ కాలపు ప్రవక్త బాగా మీటింగ్స్ అని చెప్పి ఒక వారం రోజులు చెప్పి ఇంటికి వచ్చి ఆయన పడుకున్నాడు. వాడు పెద్ద కొడుకు బిల్లిపాలు లేచి, చిన్నోడు చిన్న వయసులో ఉన్నాడు, నాన్న నాకు మంచినీళ్ళు కావాలన్నాడు. అది కిచెన్లో ఉన్నాయి, తాగుపో. నాన్న నాకు చీకటి అంటే భయం, నువ్వే రావాలన్నాడు. నేను డాడీ బాగా కలిసిపెట్టాను, నువ్వు వెళ్ళి తాగుపోను. డాడీ బాగా కలిసిపెట్టి వెళ్ళి తాగాను. ఈయన ఏం చేశాడంటే, లేదు నువ్వు వస్తే నేను తాగుతానన్నాడు. అయితే వాళ్ళ ఇంట్లో, అంటే అమెరికా దేశం, అది అమెరికా దేశం మొత్తంలో ఏం చేస్తారంటే, మీకు ఆ ఇంట్లో ఇలా ఖర్చు కనబడదు, దాన్ని ఏమంటారు, చలి ఎక్కువ ఉంటుంది. అందుకని కింద గచ్చు మీద వాళ్ళు మ్యాట్ వేస్తారు, లేకపోతే దాన్ని ఏమంటారు, మన గ్రీన్ మ్యాట్ అంటాం కదా, పెళ్లిళ్ళు ఫంక్షన్కి వేస్తూ ఉంటారు, అలాంటి మ్యాట్ ఇంట్లో వేస్తారు. అయితే బాగా మందంగా ఉంటుంది, అంగుళం మందం ఉంటుంది. ఆ ఇంట్లో మ్యాట్ వేసినప్పుడు ఆ రోజు పని పూర్తి కాల, సగం వరకే మ్యాట్ వేస్తుంది, మిగతా సగం మామూలుగా ఉన్నది. ఈయన నిద్ర మాత్రం లేచి కొడుకును పెట్టుకుని నడుచుకుంటే పోతున్నాడు. కొడుకు చెయ్యి ఈయన చేతిలో ఉన్నది, కొడుకు చెయ్యి తండ్రి చేతిలో ఉన్నది. వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ మ్యాట్ ఎలాగ తగలగానే ఆ చిన్న పిల్లవాడు కాలు ఎత్తునట్టలేడు కాబట్టి మ్యాట్ తగలగానే ముందు పడబోయాడు. తండ్రి చేతిలో చెయ్యి ఉన్నది, పిల్లోడు గట్టిగా పట్టుకున్నాడు, పిల్లోడు పట్టుకోకుండా ఆగాడు. ప్రజలో ఈ నిద్ర మొత్తంలో ఉన్న సేవకుడికి మొత్తం చదివిపోయి నిద్ర. ఏమంటే ఆయన చేయబెట్టుకుని కుమారుని పడిపోకుండా ఆపాడు కాబట్టి ఆయన అంటున్నాడు, ఒకవేళ ఇలాంటి సమయమే నాకు జీవితంలో కూడా వచ్చినట్లయితే, నేను నా చెయ్యిని ఆయన చేతిలో కానీ పెట్టినట్లయితే నేను కేవలం పడిపోయి కదా. అది పడిపోకుండా ఆపే కృప ఉన్నది, అది నిజమైన దేవుడి యొక్క కృప ఉన్నది. నువ్వు పడిపోకుండా ఆపేది కృప, నువ్వు పడిపోయిన తర్వాత అడిగితే నువ్వు లేవనైతే కృప. కాబట్టి ఆ కృప ఈ రోజు మనకు కావాలి. అయితే వింతైన విషయం ఏంటంటే, అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఆ కృపలని అందరికి ఇచ్చాడు. దాన్ని గమనించి నువ్వు తీసుకున్నప్పుడు ఆ కృప నువ్వు పొందుకోగలుగుతావు, దాన్ని వాడుకొని నీ యొక్క జీవితాన్ని మార్చుకోగలుగుతావు. ప్రజలో దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిలాతుని కూడా దేవుడు ప్రేమించాడు. అప్పుడు దేవుడిని మనం ప్రేమించలేదు, తప్పున్నదా? పిలాతు యేసుక్రీస్తుకు సిరివేయటానికి ఒక కారణమైన పిలాతునే దేవుడు ప్రేమించాడు. మరి మనల్ని అలా పోల్చుకుంటే మాత్రం నన్ను ప్రేమించచ్చు అంటాం. అయితే ఇప్పుడు చూడండి, ఆ పిలాతుని దేవుడు ప్రేమించాడు కాబట్టి పిలాతుకి దేవుడు అవకాశం ఇచ్చాడు. పిలాతుకి శిక్ష ఇవ్వతా ఉంటే పిలాతు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె ఒక మాట అంటుంది, అయ్యా ఈ పొద్దు నేను ఒక కలగన్నా, ఆ కలలో ఈ నీటి మొత్తం నాకు కనిపించాడు, నువ్వు ఆయన జోలికి పోవద్దయ్యా. ఏమంటుంది? నీకు సంగతి చెప్పాలి. ఇక్కడ పిలాతు భార్య ఎవరంటే ఒక అవిశ్వాసం. ఇప్పుడు దేవుడు పిలాతు కుటుంబంలోనే పిలాతు భార్యకి ప్రత్యక్షత ఇచ్చాడు. పిలాతుకి కూడా ఈరోజు మన ఇళ్లలో కూడా అనేక మంది భర్తలకు ప్రత్యక్షత లేకపోయినా దేవుడు ఆ ప్రత్యక్షత ముందు భార్యకి ఇచ్చాడు. మీకు రాసి చెప్తా, మీరు రాసి చెప్తే ఎవరు కూర్చోరనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా కూర్చోరు నాకు తెలిసి. ఈరోజు బైబిల్ మొత్తంగా మీరు గమనించినట్లయితే పరిశుద్ధాత్మ ఎప్పుడు ఎక్కువగా స్త్రీల మీదకే వస్తూ ఉంటుంది. గమనించారా లేదు? ఎందుకంటే పురుషులు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పటికీ మెదడుకుండేలాగా ఉంటారు. స్త్రీలు ఆత్మను పొందుకున్నాక వాళ్ళు ఆగలేరండి. ఆత్మ వారి మీద కుమ్మరించబడినప్పుడు, ఆ యొక్క ప్రసన్నత వారి మీదకి దిగి వచ్చినప్పుడు, ఆ సన్నిధి వారి మీద పడుతున్నప్పుడు, ఆ వెలుగు వారు చూసినప్పుడు వారు పట్టలేని సంతోషంతో గంతులు వేస్తూ నాట్యమాడేవారిగా ఉంటారు. ఆ అనుభవాన్ని వారు పొందుకున్నప్పుడు
వారి మధ్యలో దేవుడు ఒక కడలికి వచ్చినప్పుడు, ఆ వెలుగు వారిని కొడుతున్నప్పుడు, ఆ వెచ్చదనము, ఆ చల్లదనము, ఆ అనుభూతిని వారు పొందుతున్నప్పుడు వారు భూమి మీద ఉన్నట్టుగా ఉండరు. వారి కాళ్ళు తేలినట్టుగా ఉంటాయి, వారి శరీరం పైనట్టుగా ఉంటది, వారి మేఘముల మధ్యలో ఉన్నట్టుగా ఉంటది. ఆ శక్తిన మేఘము వారిని తగిలినట్టుగా ఉంటది. ఆ ఆత్మ యొక్క చల్లదనాన్ని, ఆత్మ యొక్క అనుభూతిని వారు పొందుకుంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో చిన్న మాట, యేసుక్రీస్తు సమాధిలోంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఎవరు కనబడ్డాడు? పురుషుడిగా, స్త్రీగా? స్త్రీ అనగా సంగమం. ఈ మాటలు చెప్పగానే పాస్టర్ గారు మాకు భలే పాయింట్ ఇచ్చారు. పాస్టర్ గారు మొట్టమొదటి దేవుడు పురుషుడిగా కనిపించారు, స్త్రీకి పురుషుడి కానీ స్త్రీకి అన్నారు కాబట్టి మనం ప్రసంగం చేయొచ్చు. అంతేనా? చేయొచ్చా? బైబిల్ ఏమంటుంది అమ్మా? స్త్రీ బలిపీఠం ఎక్కకూడదు, ప్రసంగం చేయకూడదు, సంగమం ఆవిడ మౌనంగా ఉండవలసింది. ఇప్పుడు మీరేమంటారు? అందుకే పాస్ అయితే మేము కాముగా ఉన్న ఆమె చెప్పట్లేదంట. మామూలు తెలుగునాడు గారు. దేవుణ్ణి స్తుతించమంటారు, మిమ్మల్ని వాక్యం చెప్పమంటారు. వాక్యం చెప్పమంటే మీరు కాముగా ఉండాలి. బుద్ధి కలిగిన కళ్ళు అయితే ఏమంటారు తెలుసా? వాక్యం చెప్పమంటే ఏం మాట్లాడుతున్నాను? మేము వాక్యం చెప్పడమే. పురుషుల్లో దేనికి? వాక్యం చెప్పడానికి. స్త్రీలను దేనికి? ప్రార్థన చేయడానికి. మా పని మంది చేస్తాం, మీ పని మీరు చేయండి సక్రమంగా. ప్రజలు కొన్ని కుటుంబాలను చూస్తూ ఉంటారు, పురుషులు ఉంటారు వాక్యం చెప్పడం చేత కాదు, స్త్రీలను వాక్యం చెప్పమంటారు. పర్లేదు, ఏం కాదు, పర్లేదు ఏం కాదు. బైబిల్ ఏం చెప్తున్నది? స్త్రీ సంగమంలో మౌనంగా ఉండవలసిందా? అయితే ఇప్పుడు మనకేంటంటే టీవీ పెట్టగానే పురుషులు 10 మంది ప్రసంగాలు వస్తే 90 మంది ప్రసంగాలు వస్తాయి. ఆమె ఏడుస్తుంది, ఆమె ఎక్కడ లేని ఉపమానాలు చెప్తుంది, మనం కూడా ఏడుస్తూ ఉంటాం. నిజంగా మీ ఇద్దరు కాదండి, మీ చుట్టూ చేరి పరిశుద్ధాత్మ దుఃఖపడతా ఉంటాం. ఆమె దెయ్యం అయితే టీవీలో చెప్పావా, ఈమె ఏడుస్తాడు, ఈమె ఇంకా పెద్ద దెయ్యం కదా. వాళ్ళిద్దరు చూసి ఎవరు దుఃఖపడాలి అక్కడ? ఇంక ఇప్పుడు ఇంకో స్టైల్ ఉన్నది. టీవీలో ఉన్నామేం చేస్తారంటే ఒక స్టైలిష్ కాస్ట్లీ క్లాత్ ఒకటి కొని వెరైటీగా ఉంటుంది, ఫస్ట్ దాన్ని ప్రత్యేక కుట్టించుకుంటుందామా. చూడండి, దెయ్యాలు కూడా ఫ్యాషన్ చేస్తాయి, తెలుసలేదు. ఆమె తలకి ఇలా కడుతుంది క్లాత్, ఆమె కట్టినట్టుగా ఏంటి కూడా క్లాత్లు కడతా ఉంటారు తలకి. బైబిల్ ఏమో ముసుగు లేదంటే ఆ దెయ్యం ఏమో ముసుగేమంటుంది, ఈ దెయ్యం ముసుగు కొనుక్కొని వస్తుంది. మాస్కులు కట్టరు, ఈ ముసుగులు మాత్రం వేస్తారు. ఇదేంటిది? అక్కడ విషయం ఏంటంటే దేవుడి సన్నిధిలోకి మోషే వెళ్ళేంత వరకు కూడా ముసుగేస్తున్నాడు. దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు మోషేకి ముసుగు లేదు. దాని అర్థము మీరు సంఘములో ఉండగా ముసుగు ఉండకూడదు. మరి బుద్ధిహీనత కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? సంఘాలకు వచ్చాక నీ తన మీద ముసుగు ముసిగి అంటాడు ఒక పాస్టర్. అయితే వాక్యంలో ముసుగు లేదు కదా, నాకు తెలుసా, మీకు తెలుసా? నేనే పాస్టర్, నువ్వా పాస్టర్? నేనంటే మీరే పాస్టర్ అక్కడ. ఎందుకంటే అక్కడ వాక్యం తెలియని పాస్టర్ దగ్గర విశ్వాసం ఉండే కన్నా కానీ నువ్వే పాస్టర్ కొంటాం తెచ్చు. అర్థమవుతుంది? వాక్యం ఏమి చెప్పిందో మనం అది చేయాలి. నేను అంటున్నది, ఇక్కడ వాక్యం చదువుతారు అని అర్థం కాదు. ఇది అర్థం కావాలంటే ఎవరు రావాలి? దేవుడు రంగా మీదకి రావాలి, పరిశుద్ధాత్మని దగ్గరికి రావాలి. నీకు ఒక పిలుపు ఉండాలి. నువ్వు పిలుపు లేకుండా నువ్వేం చేసేది రాదు. చూడండి, నేను ఒకసారి ఒక మామిడి చెట్టుని చూశాను. దాదాపుగా నేను 16 ఏళ్ళ నుంచి ఆ మామిడి చెట్టు చూస్తున్నాను. ఒక్కరోజు ఒక కాయ రాల, కానీ దాని పేరు మామిడి చెట్టు కాదా. ఆకులు చూశాను, దాని ఆకారం చూశాను, మొత్తం మామిడి చెట్టులాగే ఉంది, కానీ కాయ రావట్లేదు. ఇప్పుడు ఆ చెట్టు పేరు ఏంటో తెలుసా? మా ఊళ్ళో ఏమంటారు? గొడ్డుగోలు చెట్టు అంటారు. అలాగే వాక్యం నీ ముందుంటుంది. నాకు పిలుపుందని బయటికి వెళ్తావు, ఫలాలు మాత్రం లేదు. ఏంటి సమస్య అమ్మా? గొడ్డుపోతారు అది. అంటే దేవుడు నీకు అది ఇవ్వాల. దేవుడు నీకు ఇస్తే అది నీ లోపల నుంచే బయటకు వస్తుంది. చూడండి, ఒక మామిడి చెట్టు ఉన్నది, ఇక్కడ చూద్దాం. చింతకాయ చెట్టు ఉన్నది, ఎలా ఉంటుంది? ఆకుల కన్నా కాయలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ రాజుగారు దానికి ఏం పెట్టి పోషిస్తున్నారో తెలియట్లే, కానీ ఆకుల కన్నా కానీ కాయలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆ చెట్టు చూడగానే మీకు ఎవరైనా చెప్పాలి చిన్న చెట్టు అని? చిన్న చెట్టు నాకు తెలుసు.
నేను వచ్చాడు ఇది యాప చెట్టు అంట. యాప చెట్టు కదా భాస్కర్, మా దగ్గర చింతకాయలు వాళ్ళు తిరుగుతున్న పొలగా ఉంటాయి. ఎలా తెలిసింది? అది ఎవడు మీకు చెప్పక్కర్లా, అంటే మీ పిలుపుని ఎవడు చెప్పక్కర్లా, అది చూస్తే తెలిసిపోతుంది. ఇదిగో నేనే పాస్టర్. గతంలో కూడా చెప్పా, ఒక పెళ్లి కూతురు ఉన్నది, పెళ్లి మండపం బయట కూర్చున్నది. ఆమె ఏమంటుంది? రోడ్డు మీద వెళ్తా ఉన్నారు, పోతా ఉన్నారు, ఈ పెళ్లి నాదే, ఈ మండపంలో పెళ్లి నాదే, ఈ పెళ్లి నాది, నిజం వచ్చు, ఈ పెళ్లి నాదే అంటున్నారు. ఎవరు నమ్ముతారా? ఏంటి సమస్య? 2 విషయాలు నాకు అర్థమవుతుంది. ఒకటి ఆమె పిచ్చిది, రెండోది ఆమె నా పెళ్లి కాదు. నేను పాస్టర్ గారు, నేను నన్ను అంత మీటింగ్ పెట్టి నేను పాస్టర్ గారు. ఇదేంటిది నాకు అర్థం కాదు. నువ్వు పాస్టర్ గారు నేను చెప్పాలా, నువ్వు చెప్పాలా? అదే సంగతి. ఇప్పుడు నిజమైన క్రైస్తవుడు అని నువ్వు చెప్పుకోవాలా, నిన్ను చూసిన వాడు చెప్పాలా? కనబడలేదు నాకు ఎందుకన్నా. మనం ఈ ముక్కుకు ఒకటి, ఈ ముక్కుకు ఒకటి, ఈ కింద ఇక్కడ లోపల ఒకటి, ఇక్కడి నుంచి ఇక్కడ ఒక 4-5, ఈ కాలికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 32 గాజులు, ఈ కాలికి పట్టాలు, ఒక్కొక్క వేళకి 2-3 మెట్లు పెట్టుకుని మనం తిరుగుతుంటే వాళ్ళు ఎవడన్నా క్రైస్తవుడు అంటాడు? ఇప్పుడు ఇంటి పక్కన ఆమె రాదు, రాదు, చెప్పుకోండి భాస్కర్, బంగారు దగ్గరికి వచ్చాక మాకు సంబంధం లేదంటారు. ఇవన్నీ నువ్వు తగిలించుకొని తిరుగుతా ఉంటే నేను క్రైస్తవుడనడు. నువ్వు చెప్పుకోవాలి, నేను కూడా చర్చికిపోతాను, నేను కూడా. మనం చూడగానే అనాలి, నువ్వు క్రిస్టియనా, నువ్వు క్రిస్టియనా అని మనం అనాలి. నీ మాట చూడగానే ఆహా నువ్వు క్రిస్టియన్ అనుకుంటావు అని వాళ్ళు ఎప్పుడైతే అన్నారో అది నిజమైన పిలుపు. నువ్వు మాట్లాడుతుండే కానీ ఇది నిజమైన పాస్టర్ అని వాళ్ళ లోపల నుంచి వచ్చేది చూసావా, అది నిజమైన పిలుపు. ఆ చెట్టు చూడగానే మావ చెట్టు నాకు తెలుస్తుంది చూసారా, అది నిజమైన పిలుపు. అలాగే ఒక విశ్వాసికి పిలుపు ఉంటుంది, ఒక అవిశ్వాసికి కూడా పిలుపు ఉంటుంది. అవిశ్వాసం ఏంటంటే నువ్వు ఎంత వాక్యం చెప్పినా వాడు నమ్మడు. విశ్వాసం ఏంటంటే నువ్వు ఒక్క మాట చెప్పగానే ఆమెన్ అంటాడు, హల్లుయ అంటాడు, కేకలు పెడతాడు, గంతులేస్తాడు. అమ్మా నా దళితండి, ఈరోజు దేవుడు నాతో మాట్లాడండి, నా హృదయం బద్దలైందండి, దేవుడు నన్ను కూడా నాకు చెప్పాడండి, నాకు సమాధానం వచ్చిందండి, నా స్వస్థ వచ్చిందండి, నాకు ఆరోగ్యం వచ్చిందండి, నా ఇంట్లో ఉన్న సమస్య పోయిందండి అని చెప్పేవాడు విశ్వాసం. వాక్యము బయలు వెళ్ళినప్పుడు తీసుకునేవాడు ఒకడు, తోసివేసేవాడు ఒకడు. అయితే దేవుడు మనం ప్రేమించాడు కాబట్టి అవకాశాలు సమానంగా ఇస్తాడు. ఎవడన్నా తోసేసాడంటే దేవుడు ఏం చేస్తాడంటే వాడికి మళ్ళా అవకాశం ఇస్తాడు. రోజులో ఇప్పుడు పిలాతు ఎదురుగా ఉన్న గుర్తించలా, దేవుడు ఏం చేశాడు? పిలాతు భార్యగా అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు పిలాతు భార్య ఎక్కడో ఇంట్లో ఉన్నానా రథం కట్టించుకొని అయ్యా త్వరగా రథం నడుపు, అక్కడ ఆయన శిక్ష అయిపోతున్నాడు, ఆ శిక్షను ఎలాగైనా కానీ ఆపాలి. ఎందుకు ఆపాలి? నిజమైన భార్య తన భర్తని కాపాడాలనుకుంటుంది. రైట్? భర్త తప్పులో ఉంటే భార్య ఎలాగైనా కానీ అతన్ని కాపాడుకోవాలని, అతన్ని ఎలాగైనా వెనక్కి తెచ్చుకోవాలని చెప్పి ఆయన ప్రయాసపడుతుంది. ఆమె నిజమైన భార్య అయితే, గమనించండి, నిజమైన భార్య అయితే. ఇప్పుడు దేవుడు ప్రత్యక్ష ఎవరికి ఇచ్చారు? పిలాతుకి వల్ల. పిలాతు ముందు ఆయనే ఉన్నాడు, పిలాతు గ్రహించటల్లా. కాబట్టి పిలాతు అనవసరం అనుకొని దేవుడు పిలాతు భార్యతో మాట్లాడి పిలాతు భార్యకి దర్శనం ఇచ్చి ఆమెకి నడిపించి ఆమె అత్యంత వేగంగా అక్కడికి వచ్చింది. ఎందుకంటే పిలాతు భార్య దగ్గర ఏముందో తెలుసా? మెసేజ్. కరెక్ట్ గా మాట్లాడితే ఆ గడియ వర్తమానం, మెసేజ్ ఆఫ్ ది అవర్. ఆ గడియ వర్తమానం ఏంటి? ఆ గడియ వర్తమానము యేసుక్రీస్తుకు సిలువ వేయొద్దని చెప్పాలి. అది ఎప్పుడు చెప్పాలి? యేసుక్రీస్తు సిలువ వేసే లోపే అక్కడికి వెళ్ళాలి. ఈ రోజు మనం అటువంటి వర్తమానం కలిగి ఉన్నామండి. ఏంటి వర్తమానం అంటే? ఎమర్జెన్సీ మెసేజ్. ఎమర్జెన్సీ మెసేజ్. శూన్యమీరాలి కుమారుడు చనిపోతే శూన్యమీరాలి కుమారుని ఎలీషా పడుకునే మంచం మీద పడుకోబెట్టి ఆ గదికి తాళం వేసి అక్కడి నుంచి ఆమె బయటకు వచ్చి భర్త దగ్గరికి వచ్చి అయ్యా నాకు ఒక గాడిద కావాలి, ఆ గాడిని గంట కట్టు, నాకు ఒక పనివాడిని ఇవ్వు, నేను అర్జెంట్ గా పాస్టర్ గారు ఎలీషా దగ్గరికి పోవాలి అంటున్నాడు. ఈరోజు క్రిస్మస్ కాదే, ఈరోజు విశ్రాంతి కాదే, ఈరోజు అమావాస్య కాదే, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? నాతో ఏం మాట్లాడదు, నేను అక్కడికి పోలేము. ఎమర్జెన్సీ మెసేజ్. ఇప్పుడు ఎమర్జెన్సీ మెసేజ్ ఆమె ఎలా వెళ్తుంది? ఈరోజు ఇక్కడ మనకి 108 అందరూ తెలుసు కదా. ఏంటి 108 అంటే? అంబులెన్స్. ఇప్పుడు ఆ శూన్యమీరాలు ఒక గాడిద మీద వెళ్తుంది. ఇప్పుడు ఎలా వెళ్తుందంటే గాడిద దుమ్ము రేపుకుంటూ వెళ్తుంది ఆ మట్టి రోడ్ల మీద. ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఒక వైద్యుడు ఉన్నాడు కొండకోహల మధ్యలో, అక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆ డాక్టర్ గారిని తేటం కోసం వెళ్తుంది. కుమారుడు అనారోగ్యంగా మంచం మీద ఉన్నాడు, ఈమెమో అంబులెన్స్ తీసుకెళ్తుంది. అంబులెన్స్ పేరు గాడిద.
ఇప్పుడు ఆమె గాడి మీద వెళ్తుంటే ఆ కొండ గుహలో ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ దగ్గర ఒక కాంపౌండర్ ఉన్నాడు. ఆ కాంపౌండర్ పేరు గెహజీ. చూడండి, అన్నిసార్లు కాంపౌండర్ డాక్టర్లు కాలేదు. కొంతమంది వారి జీవితం మొత్తం కాంపౌండర్ గడిపేస్తారు. అలాంటి కాంపౌండర్ ఈ కాంపౌండర్. ఆ కొండ మీద ఉన్నప్పుడు ఆ దూరంగా దుబ్బులు లేకుండా గాడి వస్తామంటే ఆ వృద్ధుడే ఎలీషా అంటున్నాడు, గెహజీ ఆమె ఒక కామ వస్తున్నది, బహుశా ఆమె శూన్యం రాదనుకుంటా, నువ్వు త్వరగా కిందకి వెళ్ళి ఆమె కుమారుడు ఆమె భర్త అందరూ బాగున్నారు ఎందుకు కనుక్కోలేకపోయాడు. గెహజీ గబగబా వచ్చాడు. ఎదుగు చమ్మ ఒక్క నిమిషం నీ భర్త బాగున్నాడా? ఓకే సార్ బాగున్నాడు. నువ్వు బాగున్నావా? ఐఎమ్ ఫైన్. నీ కొడుకు బాగున్నాడా? చాలా బాగున్నాడు. బైబిల్ చదివారా మీరు? అనేమంటుంది? వినపడన్నా? భర్త నీవు నీ కుమారుడు చాలా బాగున్నాడు. దాటి గైజీ వచ్చాడు. పాస్టర్ గారు వాళ్ళంతా బాగున్నారు. ఆమె వచ్చింది. రాకనాడు ఎలీషాను పెట్టుకుంది. నేను అడిగాను కుమారుని నువ్వే ఇచ్చావు. నీ అంత నువ్వే ఇచ్చినప్పుడు నా కుమారుడు ఇప్పుడు మంచం మీద ఉన్నాడు. చూడండి, బైబిల్ చదవండి. ఆమె భర్తకు చనిపోయాడని చెప్పలా, గెహజీకి చనిపోయాడని చెప్పలా, ఎలీషా చనిపోయాడని చెప్పలా. ఆ విశ్వాసం అది ఎవరికి చెప్పలా? భర్తకి అసలు విషయం కూడా తెలియదు. నా గాడిది ఊరిని పాస్టర్ దగ్గరికి వస్తాం. ఎటువంటి విశ్వాసం? ఇప్పుడు గెహజీ ఒక మాట అన్నాడు. గెహజీతో ఎలీషా అంటున్నాడు, ఎలీషా ఈ దండం తీసుకెళ్లి ఆ కుమారుడు ముఖం మీద తాకిస్తే ఆ కుమారుడు లేస్తాడు పోవాలి. ఓ మై గాడ్. గెహజీ జీవితం మొత్తం ఒకే ఒక లక్ష్యం ఉన్నది. ఆ లక్ష్యం ఏంటంటే ఎవరినన్నా కానీ చచ్చిపోయిన ఒకటి లేపాలి. ఇప్పుడు ఇక గెహజీ దగ్గరికి వచ్చాడు. ఎలా ఉన్నాడు తెలిస్తే ఇప్పుడు ఆ దండం పట్టుకొని, ఇక ఈ రోజు నుంచి నన్ను స్వస్థత చేస్తే పాస్టర్ గారిని పిలుస్తారు. ఇక నుంచి నాకు మామూలుగా ఉండదు. పెద్ద పెద్ద డయాస్లు పెడతారు, పెద్ద పెద్ద మీటింగ్లు పెడతారు, పాటలు టాప్ గా పాడేవాడు వచ్చారు, పాటలు పాడతారు, మ్యూజిక్ బాగా వాయించాడు వచ్చి మ్యూజిక్ పాడతారు. ఇక్కడ మొత్తం లైన్లో కూర్చుంటారు, పెద్ద పెద్ద డబ్బులు కట్టలు మూటలు మొత్తం వచ్చి పడతాయి. ఈ ఒక్క స్వస్థత చేస్తే చాలనుకుంటున్నాను. అయితే మీకు సంగతి చెప్పనా, గొప్పలు చెప్పుకునేవాడు దేవుడు స్వస్థత అనేవాడు. సమస్య ఇచ్చినడేమో గొప్పలు చెప్పుకోలేడు, చెప్పు కూడా గిఫ్ట్ పోతుంది. ఎలా పెట్టాలి దేవుడు తెలుసా? లేదు, దేవుడు దెబ్బ కొట్టి ఎక్కడ కొట్టాడు కూడా తెలియదు, కానీ దెబ్బ మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు గెహజీని పంపించాడు. విషయం అర్థం కాదు గెహజీకి. ఇప్పుడు గెహజీ వెళ్తాంటే నాకు భలే దొరికింది, ఇంకే ఎలీషాగా నేను పెద్ద పాస్టర్ అయిపోతాను, ఎగితే నాకు అనవసరము, నా సొంత మినిస్ట్రీ పెట్టుకుంటా, నా సొంత ఒక శాఖ స్థాపించుకుంటా అని బయలుదేరుతున్నాడు అక్కడి నుంచి. ఎలీషా గెహజీ ఒకసారి రా, ఏంటని ఒక మాట, నీకున్నది కొద్దిపాటి ప్రత్యక్షత కాబట్టి దారిలో ఎవరైనా పలకరిస్తే నువ్వు మాట్లాడమా, ఎందుకంటే నువ్వు మాట్లాడితే మర్చిపోతావు, మాట్లాడేదాన్ని పొగల్చుకుంటావు. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఎవరితో మాట్లాడమా, వెళ్ళి నువ్వు. ఓకే సార్. రోడ్డు మీద వెళ్తున్నాడు గెహజీ. ఎవరు వచ్చారు? ఆశ గారు బాగున్నారా? బాగున్నారా? ఎవరితో మాట్లాడండి. ఎందుకంటే గెహజీ లోపలే ఉన్నది, ఇది ఎలాగైనా అక్కడ పెట్టిన తర్వాత నేను ఏంటో చూపిస్తాను. అసలు నేను అంటున్నాను, స్వస్థత ఇచ్చేది ఎవరు? గెహజీయా? స్వస్థ ఇచ్చేది ఎవరు? ఎలీషానా? స్వస్థ ఇచ్చేది ఎవరు? దేవుడు ఇవ్వాలి. అయితే గెహజీ అనుకుంటున్నాడు నేను స్వస్థపరుస్తాను కదా. ఈరోజు చాలా మంది, కొంతమంది పాస్టర్ గారు అంటారు, మరి పాస్టర్ గారు కాబట్టి కొన్ని పదాలు వార్తలు నేను ఆపేస్తున్నా. నేను ప్రార్థన చేశాను, ఏంటి నేను ప్రార్థన చేసి స్వస్థ వచ్చింది తెలుసా? ఎవరండి ప్రార్థన చేసింది? మంచిది సార్, స్వస్థత నీకు వచ్చింది. సరే, స్వస్థత ఎవరి దగ్గర నుంచి వచ్చింది? వినబడనా? మరి నువ్వెవడివి? సాక్ష్యము చెప్పేటప్పుడు పాస్టర్ గారిని కాదు దేవుని కనపరచాలి. పాస్టర్ గారిని కనపరుస్తున్నా కాముగా ఉన్నాడంటే దెయ్యం అక్కడే ఉందని అర్థం. లేకపోతే నేను స్వస్థపరిచానన్నాడా వాడు అందరికన్నా పెద్ద దెయ్యం. లూసిఫర్కి ఒక రైట్ హ్యాండ్ అని అర్థం. కాబట్టి గమనించండి, స్వస్థత ఎక్కడి నుంచి రావాలి? దేవుడి దగ్గర నుంచి. స్వస్థత ఎలా వస్తుంది? నీ విశ్వాసం బట్టి నీకు స్వస్థత వస్తుంది. ప్రార్థించేవాడు ఎవరైనప్పటికీ నీ విశ్వాసం పని చేయకపోతే అక్కడ స్వస్థత రాదు. ఇస్ దట్ రైట్? యేసుక్రీస్తు వారి సొంత ఊరికి వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు ముందు వాళ్ళు మోకరిల్లినప్పుడు, యేసుక్రీస్తు వారి తలల మీద చేతులు పెట్టినప్పటికీ కూడా అక్కడ ఏ ఒక్క స్వస్థత జరగలేదు. ఎవరండి ప్రార్థన చేసింది? యేసుక్రీస్తు. ఏ ఊరిలో?
వాళ్ళ సొంత ఊరిలో యేసుక్రీస్తు తాకి యేసుక్రీస్తు వాళ్ళ ముందు నుంచొని వాళ్ళకి ప్రార్థించిన స్వస్థత రాలేదట. మరి నువ్వు ప్రార్థిస్తే ఎలా వస్తుంది? అర్థమవుతుందా? కాబట్టి స్వస్థత ఎవరిది? ఆయన దగ్గర నుంచి రావాలి. అయితే విశ్వాసం నీ దగ్గర ఉంటేనే అది నీకు వస్తుంది. కాబట్టి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. యేసుక్రీస్తు స్వస్థపరిచేందుకు గుర్తుకున్నాక ఆయన ఏమంటున్నాడు? కుమారి, నీ విశ్వాసాన్ని స్వస్థపరచు. నా విశ్వాసం కాదు, నా ప్రార్థన కాదు, నీ విశ్వాసం. అంటే నువ్వు ఎంతైతే నమ్మావో అంత స్వస్థత నీకు వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గమనించండి. ఇప్పుడు గ్యాసి అక్కడికి వెళ్తున్నాడు. ఆడికెళ్ళగానే ఇంటి ముందు పెద్ద గుంపు ఉన్నది. ఇప్పుడు గ్యాసి పైకి వెళ్ళి ఆ విశ్వాసం లేపి కిందకి కానీ తిరిగి వస్తే ఈయన పెద్ద భాష అయిపోవాలి. అయితే ఈయనకేంటంటే అవన్నీ చేసిన తర్వాత నువ్వు అవుతావు తర్వాత సంగతి. ఈయన అవన్నీ చేయడానికన్నా ముందు ఈయన ఫీల్ అయిపోతాడు పెద్ద భాష. వాళ్ళందరూ అక్కడ ఏడుస్తామంటే వెళ్ళాడు గైజన్. నాన్ సెన్స్ ఏంటి ఇక్కడ? నేను ఎవరు తెలుసా? స్వస్థత చేయడానికి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చాను తెలుసా? పెద్ద భాష ఏషియా భాష దగ్గర నుంచి వచ్చాను తెలుసా? ఎక్కడి నుంచి వస్తే నాకేది? నాకు ఇంకో పెద్ద భాష ఆయన పేరు ప్రభు యేసుక్రీస్తు. ఆయన దగ్గర నుంచి వస్తే ఎవడు గెలపడు, లోపడతాడు. నేను వాడికి 30 చర్చలు నేను వాడి కింద ఉంటా, వీడికి 10 చర్చలు వీడి కింద నేను ఉంటా అంటే అది దెయ్యం. నేను మనుషుల కింద పరిచయం చేయడానికి రాలేదండి, నేను దేవుడి కింద పరిచయం చేయడానికి వచ్చున్నా. కాబట్టి నేను ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. భయానికి నాకు చాలా దూరం ఉంటుంది. ఎందుకంటే దూరం ఉంటుందంటే భయానికి నాకు మధ్య ప్రభు యేసుక్రీస్తు వచ్చాడు. నేను మనుషులకు భయపడ్డానా? అపోస్తలుడు పౌలు అంటాడు, ఇదిగో నేను మనుషులు మెప్పు పొంద చూస్తున్నానా? ఏమవుతాను? దేవుడికి దూరం అవుతాను. నేను దేవుడికి దగ్గర అవుతున్నానా? మనుషులకు దూరం అవుతాను. ఒక రహస్యం చెప్తా ఈ విషయంలో. నిజమైన దేవుని సేవకుడికి స్నేహితులు తక్కువ ఉంటారు. నిజమైన సేవకుడు నీ కుటుంబంలో నీ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా నువ్వు చేసే పరిచయాన్ని వాళ్ళు అంగీకరించిన స్థితిలో నువ్వు ఉంటావు. నువ్వు నిజంగా పరిచయం చేస్తావు. యేసుక్రీస్తు అన్నాడు, మీరందరూ అనుకుంటున్నారేమో నేను సమాధాన పరచడానికి వచ్చాను అనుకుంటున్నావు, సమాధాన పరచడానికి రాలేదు అన్నాడు. మరి దేనికోసం వచ్చాడు యేసుక్రీస్తు? గొడవ పెట్టడానికి వచ్చాడు. యేసుక్రీస్తు గొడవ పెట్టడానికి వచ్చాడా? ఏ సార్ బైబిల్ అని చెప్పిన మాట చెప్తున్నాను లూకా సువార్తలో. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను గొడవ పెట్టడానికి వచ్చాను, సమాధానం పెట్టడానికి వచ్చాను చెప్పి మీరు అనుకోవద్దు. ఇంట్లో 5 ఉంటే 3 విరోధంగా, ఇద్దరు విరోధంగా 3 ఉన్నారు. ఎందుకని? నా నిమిత్తము, వాక్యం నిమిత్తము గొడవపడాలి. ఇప్పుడు కొంతమంది ఇక్కడ వెళ్ళాలనుకుంటారు, మేము మొత్తం 5 మంది, ఇద్దరేమో నాకు గొడవపడి దూరం వెళ్ళిపోయారు, 3 నా పక్షాలు అన్నారు, ఇప్పుడు నాదే కరెక్ట్ అనుకుంటారు. నేనంటున్నా వాక్యం నిమిత్తం గొడవపడితే, నువ్వు ఆస్తుల నిమిత్తం గొడవపడి విడిపోతే దానికి నీకు ఎటువంటి సంబంధం లేదు. దేవుడు వాక్యం నిమిత్తము, పరిచయం నిమిత్తము రోషము కలిగి నువ్వు వెళ్ళిపోయి ఉన్నావంటే అది దేవుడి చేత దీవించబడ్డాడు. ఇప్పుడు అక్కడ గ్యాసి ఏం చేశాడు? ఎలీషా దగ్గర నుంచి వచ్చాడు. ఎలీషా గొప్ప దైవజనుడే. అయితే ఎలీషా పేరు చెప్పుకుంటున్నాడు. వాస్తవానికి ఎలీషా పేరు చెప్పకూడదు, దేవుడి పేరు చెప్పవలసి ఉంది. ఇప్పుడు గ్యాసి అక్కడికి వెళ్ళాడు, వాళ్ళందరినీ పక్కకి తెచ్చాడు. దూరంగా ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఎలా ఉన్నాడు, మొత్తం తెచ్చి ఈ దండం తీసుకెళ్ళి ఆయన తల మీద పెట్టాడు. పిల్లలు అవసరం. ఈ అప్పుడు దాకా ఇంత గర్వంతో ఛాతి మొత్తం ఎలా పెట్టుకొని తిరిగాడు. ఇప్పుడు ఎక్కడ అనుమానం వచ్చింది, ఏంటిది పని చేయట్లా, సరే ఇడిదిప్పి పెడదాం, పని చేస్తుందేమో, మనం ఇడిదిప్పి ఇచ్చాడు. నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఎన్నిసార్లు వచ్చినా కానీ బాప్తిజం కాదు. నువ్వు ముందుకు 3 సార్లు వచ్చినా, వెనక్కి 3 సార్లు వచ్చినా బాప్తిజం కాదు. యేసుక్రీస్తు నామములో 1 సారి వచ్చితే బాప్తిజం. ఈయన తిప్పుతున్నాడు, ఇడిదిప్పాడు. ఒక ఇటు నుంచి పెడితే అవుతుందేమో, ఇటు పక్క నుంచి పెడితే అవుద్దేమో అని కొంచెంసేపు ప్రార్థన చేసి వచ్చి పెడితే అవుతుంది. ఎందుకు చేసినా పని చేయట్లా? ఏంటి కారణం? ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఎలీషా నిజమైన ప్రవక్తేనా? త్వరగా సమాధానం చెప్పండి. నిజమైన ప్రవక్తేనా? ఎలీషా గెహజీకి చెప్పాడా వెళ్ళమని? దండం ఇచ్చిన గెహజీకి ఇచ్చిన ఎలీషానేనా? అవునండి. గెహజీ ఆ పిల్లవాడి మొక్క మీద పెట్టమన్నాడా? నిజమేనండి. అయితే ఎలీషా చెప్పిన మాట ఇక్కడ పని చేయట్లా. ఇప్పుడు ప్రవక్త తప్ప, వచ్చినవాడు తప్ప? వినబడలేదు. ఎవరు తప్పు? వచ్చిన వాడిది తప్పు. ఎందుకని? వచ్చిన వాడు సరైన ఉద్దేశంతో రాలా. కాబట్టి ఈరోజు ముందుగా పరిచయంలోకి వచ్చిన అనేక మంది సరైన ఉద్దేశంలో రాక వాళ్ళు సొంత శాఖలు కట్టుకొని దేవుని వాక్యాన్ని ముక్కలు చేసి వాళ్ళకి అనుకూలంగా తీసుకెళ్ళిపోయిన కారణం చేత స్వస్థత జరుగుతున్నా. కాబట్టి వాళ్ళు అంటారు స్వస్థతలే లేవంటారు. స్వస్థత లేవా ఉన్నాయా? దానికన్నా ఎవరు చెప్తారా?
ఉన్నాయా లేదా? మన సంఘంలో జరగటం లేదా? జరుగుతున్నాయా? అంటే ఉన్నట్టుగా. మరి ఎవరు లేరంటే ఏం చెప్తారు మీరు? అప్పుడు మాట చెప్పండి, అయ్యా స్వస్థత జరగాలంటే ముందు నీకు విశ్వాసం అంటారు. నువ్వు స్వస్థత జరగట్లేదు అన్నవాడు ఉద్దేశం ఏంటి? ముందు ఆ పని చేయి, తర్వాత దీని గురించి మాట్లాడుతున్నా. ముందు విశ్వాసం పెంచుకొని ఆ తర్వాత ఇక్కడికి రా. ఇప్పుడు గేజీ పరిస్థితి ఏంటి? వాక్యాన్ని పూర్తిగా నమ్మల, తను హెచ్చించుకోవాలనుకున్నప్పుడు అతని దగ్గర నుంచి దేవుడి దగ్గర నుంచి వాక్యం పొందుకున్నప్పటికీ, ప్రవక్త దగ్గర నుంచి వాక్యం పొందుకున్నప్పటికీ అది పోయింది. ప్రజలు ఇప్పుడు గేజీ అక్కడి నుంచి తిరిగి వస్తున్నాడు. ఈలోపు ఆమె అక్కడే ఉన్నది. ఆమె అంటుంది, నువ్వేరా నా దగ్గరికి, నా కుమారుడి దగ్గరికి వచ్చి నువ్వు ముట్టు, నువ్వు లేస్తాడు అంటే ఈయన అంటున్నాడు ఎలీషా, లేదమ్మా గేజీ వచ్చాడు, గేజీ తల మీద గట్టిగా లేస్తాడంటే ఆమె అంటుంది, నేను గేజీని నమ్మను. ఎవరు నమ్మను? ఎందుకన్నాను? గేజీ డబ్బుడు గమ్ముపోతాడు. గేజీ ఒక బిలాము నచ్చాడు, డబ్బు వెనకాల జరిగితే ఒక మాస్టర్, కాబట్టి నేను ఆ మాట నమ్మను. నువ్వు నిజమైన దేవుని యొక్క ప్రవక్తవు కాబట్టి నేను నమ్మున్నా. ఆ వరం నువ్వే ఇచ్చావు, నేను అడగల. నాకేం కావాలో తెలుసుకుని నువ్వే ఇచ్చావు కాబట్టి ఈ రోజు నువ్వే ఇచ్చావు. ఇప్పుడు గేజీ అక్కడే ఉన్నాడు, ఇప్పుడు ఎలీషా వచ్చాడు. గేజీ ముందు వెళ్ళాడు, పని చేయాల, తర్వాత ఎలీషా వచ్చాడు, ఇప్పుడు అక్కడ పని చేస్తాడు. అలాగే ఈ రోజు కూడా ఎవరో ఒక అబద్ధమైన సేవకుడు వచ్చి ముందుకు తప్పుగా బోధించినంత మాత్రాన నిజము పక్కకు పోదు. ఒరిజినల్ అలాగే ఉన్నది. ప్రజలు అదే అక్కడ ఎమర్జెన్సీ మెసేజ్ అండి, ఆమె తీసుకుని అక్కడ పోయింది, తన కుమారుని బతికించుకున్నది. అలాగే ఇప్పుడు ఇక్కడ పిలాతు భార్య వచ్చి, ఇది అత్యంత అవసరమైన వర్తమానం కాబట్టి నా భర్త ఆయన శిక్షించే లోపు నా భర్తను ఎలాగైనా కాపాడుకోవాలి. నీతిమంతులుగా శిక్షిస్తే నా భర్తకి ఏదో నవ్వుతుందేమో. ఆయన అధిపతి. అధిపతి అంటే అక్కడ గవర్నర్. ఆయన గవర్నర్. ఇప్పుడు ఆమె కాపాడుకుంటే తన భర్తనే కాదండి, ఒక గవర్నర్, ఒక అధిపతిని కాపాడుకోవడం అంటే ఆ రాజ్యం మీదకి వచ్చే ఆ ముప్పుని తప్పించడం కోసం ప్రయాసపడుతుంది. అంటే తన కుటుంబమును, తన భర్తను, తన యొక్క రాజ్యమును, ఇంతమందిని కాపాడే బాధ్యత ఇప్పుడు పిలాతు భార్య చేస్తున్నాం. ఈ రోజు ఇక్కడ చెప్తున్నా, స్త్రీలైన మీకు ఈ కాలం వర్తమానం వచ్చినప్పుడు నీవు కూడా చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ భర్తను నువ్వు కాపాడుకోవాలి, నీ పిల్లలను నువ్వు కాపాడుకోవాలి, నీ ఇరుగుపొరుగు నువ్వు కాపాడుకోవాలి, నీ యొక్క గ్రామాన్ని కాపాడుకునే బాధ్యత నీదే. కాబట్టి ఆ వర్తమానం నీకు రాగానే నాకు వర్తమానం వచ్చింది, ఇక చాలే, నేను విన్నాలే, ఇక చాలే అని కాకుండా ఆ వర్తమానం నీ దగ్గర నుంచి వాళ్ళకి పంపించు. అది ఎక్కడ అవసరమో, ఎవరికి అవసరమో వాళ్ళని ఏమన్నాయో తెలుసు. పిల్లలు తిడతాడని భార్యకి తెలుసు, అయినా కానీ వదిలిపెట్టలా. అయ్యా ఈ వర్తమానం మామూలు వర్తమానం కాదు, ఇది ఎంతో గొప్ప వర్తమానం, ఇది నమ్మితే నీకు జీవం ఉంటుంది. ఇప్పుడు పిలాతు ఆమె ఇచ్చిన వర్తమానం తీసుకున్నాడు, ఆమె ఒక పేపర్ మీద రాసి పంపించింది, ఆ వర్తమానం పట్టుకున్నాడు పిలాతు. ఇప్పుడు పిలాతు నుంచి చదువుతున్నాడు, చదువుతా ఉంటే పిలాతు మోకాలు వణుకుతుంది. ఎందుకని? పిలాతు భార్య కలిసి రాత్రంతా ఒకే చోట ఉన్నారు, విందులో, డ్యాన్సుల్లో, నాట్యం ఆడతా విందు చేసుకుంటా ఉన్నారు. పిలాతు పొద్దున్నే ఇక్కడికి వచ్చి యేసుక్రీస్తును అరెస్ట్ చేస్తారని తెలియగానే ఏమంటే భార్య కూడా వచ్చింది. ఆమంటుంది, ఈ పొద్దు నాకు కలలో ఒక దర్శనం మాదిరిగా ఆయన వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నాడు, కాబట్టి ఆయన జోలికి పోవద్దు. నువ్వు నాతో పాటు ఉన్నావు కదా రాత్రి అంతా, నీకు దర్శనం ఎప్పుడు వచ్చింది? నువ్వు ఎప్పుడైతే శిక్షించడానికి సిద్ధపడుతున్నావో, నువ్వు ఎప్పుడైతే వాక్యము తప్పడానికి రెడీ అవుతున్నావో, అప్పుడు నీ ఇంట్లో దేవుడు ఎవరో ఒక దగ్గరికి వాక్యం పంపిస్తున్నాడు, ఎవరో ఒక దొరకప్పుడు దగ్గరికి పంపిస్తున్నాడు. నీకు కాపాడాలని దేవుడిని ప్రేమించి నీ ఇంట్లో నీకు మళ్ళీ అవకాశం ఇప్పించాడు. అయితే పిలాతు ఎవరు? అధిపతి రాజ్యానికి. పిలాతు ఇంట్లో ఎవరు? భర్త. ఒక మాట చెప్తాను, భార్య చెప్పే మాటల్ని నిజమైనప్పటికీ కూడా ఎంతమంది భర్తలు నమ్ముతారు? ఒక దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది, కోపం తెచ్చుకోమాకండి. ఈ మాటలు చెప్తే దానిని విన్నట్టయితే నన్ను అందరూ ఏమంటారు? చెప్పండి సార్, మీరే చెప్పండి, పక్కన ఉన్నాడు. ఈయన భార్య మాటకి లోబడేవాడు అనే పేరు నాకు వస్తుంది, అందుకని నేను నిజమే చెప్తున్నది అని నేను అర్థమవుతుందా? అయితే నేను అంటాను, ఆమె నిజం చెప్పినప్పుడు నేను అబద్ధం చెప్పినప్పుడు నాకు నిన్నెవడు భార్య మాట వినేవాడు అన్నాడు, నువ్వు కరెక్ట్గా ఉండేవాడు అంటారు. పిలాతు ఏం చేశాడు? నేను అధికారిని, నాకు నువ్వు చెప్పడం ఏంటి? నా అనుసరించి నాకు మొత్తం తెలుసు. ఆ మొత్తం తెలిసే నాకు సమస్య వస్తుంది. బయట అంటది, నీకు అంతా తెలిస్తే ఏమీ తెలియని వాడు ఇవ్వలేవు. నాకు అంతా తెలిస్తే నీకు ఏమీ తెలియదని.
పిలాతు భార్యకి తెలిసింది ఆయన నీతిమంతుడని, పిలాతు మాత్రం తెలియదు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? మన ముందు కూడా జీవం కలిగిన వాక్యం ఉన్నప్పుడు మనం మొత్తుకుంటున్నాము. ఏదో 3వ మీటింగ్కి తలుస్తానే ఉన్నాం, ముంతంత సగం పోయినది, ఇంటికి వెళ్ళేప్పటికి మొత్తం పోతామో తెలియదు. ఏం తలిచినా కానీ నువ్వు వరుసుకోవాలి, నీకేం తలుచు. ఒక పల్లెటూరికి వెళ్ళారు, శంఖాలు ఉత్తారు తెలుసా మీకు? ఎంత ఉంటే శంఖం బాగా అంత ఉంటుంది, పెద్దగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ఒక ఆయన అరి మీద కూర్చున్నాడు, ఆయన శంఖం ఉదయాన్ని వచ్చాడు. ఈయన చూడగానే ఆయన ఇట్లా చూశాడు, చూడగానే అబ్బాయి ఏదో శంఖం ఊతే దించాడేమనుకొని ఈ శంఖం తీసి ఆయన ముందు పెట్టి ఉఫ్ అని చెప్పి ఉన్నంత గట్టిగా ఊదాడు. ఆయన చూస్తున్నాడు, ఇట్లాగే అన్నాడు, అబ్బాయి నించున్నాడు అని చెప్పి ఇంకా గట్టిగా అన్నాడు. ఈయన ఇంకా అసలు ఈ బ్యాగ్ మొత్తం కనిపించి ఇద్దరు బ్యాగ్ కనిపించి మళ్ళా తీసుకొని గట్టిగా ఊతున్నాడు. ఊది 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 బొగ్గలు మొత్తం నొప్పి వచ్చి ఆయాసం వచ్చి దగ్గు వస్తున్నాడు. ఈయన ఆపేశాడు. అప్పుడు ఆ అరుపై కూర్చొని ఆపేసేవే కొరుకు అన్నాడు. కొరకటం ఏంటి? శంకర్ తింటలేదా నువ్వు ఇప్పుడు దాకా? పక్కన వచ్చాడు, అయ్యా ఆయన శివుడు, ఆయన ముందు ఏం చేసి ఇప్పుడు దాకా నువ్వు అన్నాడు. ఏం చేశారు ఎంతసేపు? ఈయన ఇదిగో నా పరిస్థితే 3 రోజులు చూస్తాను శంఖం మనం అర్థం ఆపేసాం అరుగు అంటారు కొంతమంది. పక్కన ఎవడో చెప్పాలి, అయ్యా వినపడదు, ఎందుకు అడుగుతావు నువ్వు? నేను ఎంత తలుచుకున్నా కానీ కండ సమస్య కానీ వినపడదు. ఏంటి సమస్య? శంఖం ఎక్కడ వదలకూడదు. కానీ భాషలు ఏం చేస్తారు తెలుసా? ఎవడన్నా ఇంటాడేమో మారిపోతాడేమో అని చెప్పి కనిపించాడు ముందర శంఖం అంటే సువార్త ఊరుతారు. వాడు అన్నాడు మొత్తం అయిపోయాక, అబ్బాయి ఇదంతా మాకు ఎప్పుడు తెలుసులే, మేము చిన్నప్పుడే నాకు 2వ సంవత్సరప్పుడే బాప్తిజం పొంది అంటాడు ఒకడు. ఎప్పుడు పొందాలి బాప్తిజం? చిన్నపిల్లల్ని ఎంతంత పిల్లల్ని తీసుకెళ్ళి బాప్తిజం ఇస్తారు. బాప్తిజం అంటే ఏంటి? మారు మనసు పొందాలా, పాప క్షమాపణ పొందాలి. ఆ పిల్లడికి మారు మనసు ఏంటో తెలియదు, పాప క్షమాపణ ఏంటో తెలియదు. ఆ పిల్లడికి బాప్తిజం ఇస్తారు. పెద్ద ఎక్కడ పెద్ద రౌడీగా గుండా అవుతాడు. ఈ బరబాబుడు అలా చూడే. ఇప్పుడు బాప్తిజం అంటే ఎప్పుడు రావాలి? టీన్స్, యవ్వన ప్రాయంలోకి వచ్చిన 13, 14, ఆ టీన్స్, ఆ 17 ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో వాళ్ళు బాప్తిజం పొందవచ్చు. యవ్వన ప్రాయంలోనే వాడు దేవుళ్ళలోకి రావాల్సింది. అలా వచ్చినవాడు తప్పిపోడండి. మనం ఏమంటాం? అమ్మాయికి బాప్తిజం ఇస్తే పెళ్ళి అవుదేమో, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చాక బాప్తిజం ఇస్తాం. ఫస్ట్ మీకు ఒక మెసేజ్ చెప్పే గుర్తుందా లేదో జ్ఞాపకం చేస్తాను. బాప్తిజం పొందాలంటే మన దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది కదా, ఉంటుందా? ఉండదా? ఏంటి లిస్టు? నా భర్త తాగుడు మానాలి, నా భర్తను కొట్టడం మానాలి, నా అబ్బాయికి ఉద్యోగం రావాలి, బాగా డబ్బు ఇచ్చే అమ్మాయి కొడలుగా రావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, కట్టం ఏమి తీసుకోకూడదు, మొత్తగా త్వరగా చచ్చిపోవాలి, ఆయనకున్న పొలం మొత్తం నాకే రావాలి, ఆస్తి గొడవలు ఏది నా దగ్గర రాకూడదు, నేను ఎలా కూడా నడకూడదు, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉండాలి. ఇవన్నీ కండిషన్లు. దేనికి? బాప్తిజం పొందాలి. అసలు బాప్తిజం నీకా నీ ఆత్మగా? నువ్వు చెప్పిన దాంట్లో ఏది నీ ఆత్మ సంబంధం లేదు అంటే అసలు నీ బాప్తిజం ఏంటంటే తెలియదా? తెలిస్తే ఇప్పుడే ప్రజలుతుంది బాప్తిజానికి. ఆశ గారి మెసేజ్ తర్వాత ముందు బాప్తిజం ఉన్నట్టు అనుకో ప్రజలు. ఇప్పుడు ఒక మాట చెప్తా, అనుకోకూడదు, జరగకూడదు అనుకుందాం, జరగకూడదు అంటాను నేనే ముందుగా. మనకి ఎక్కడో ఒక యాక్సిడెంట్ అయినది, ఈ కారు కూడా అక్కడెక్కడ పడింది అనుకుందాం. మనల్ని ఆటోలో కూర్చోబెట్టారు, లేదా అంబులెన్స్లో కూర్చోబెట్టారు, ఆ కారు మన చేతికి ఇచ్చారు. ఇప్పుడు ఆ కారు మన చేతిలో ఉన్నది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ గారికి ఏం చేస్తారంటే ఆ కాలు ఆయన చేతిలో పెట్టింది, పెంచి ఆయన నంబర్ త్వరగా ఆపరేషన్ చేద్దామన్నాడు ఆయన. ఇప్పుడు మీరేమనాలి? నేను చెప్తాను, మా ఆయన తాగుడు మానేసి, మా ఆయనని కొట్టడం మానేసి, మా అబ్బాయికి పెళ్ళయ్యి, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చి, బాగా డబ్బులు ఇచ్చే కోడలు వచ్చి, మా అమ్మాయికి ఏమో కట్టలు లేకుండా పెళ్ళి అయిపోయి, ఆస్తి తగదాలు మొత్తం నాకు అనుకూలంగా వచ్చేసి, అంతా నేను బాగా ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి నాకు కాలు అతికించుకుంటా అంటారా? ఏమి మరి బాప్తిజం అనరా? మరి ముందు నీ కోరికలు మొత్తం తీర్చుకోవడం బాప్తిజం కాదండి. బాప్తిజానికి కోరికలకి శ్రద్ధలకి సంబంధం లేదు. నువ్వు ఆ మాట అంటున్నావంటే ఇంకోళ్ళు అంటారు బాప్తిజం తీసుకోమండి,
ఇంకా టైం ఉంది పాస్టర్. 1:20 అయింది. ఎంత టైం ఉంది బాప్టిజానికి? ఇప్పుడు మీరే కదా టైం ఉంది పాస్టర్ గారు ఇంకా అన్నారు కదా బాప్టిజానికి. అర్థమవుతుందా? దేనికంటే బాప్టిజానికి టైము? నువ్వు దేవుడిని నమ్మిన తర్వాత, ఈయనే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత నీకు బాప్టిజం తీసుకోవడానికి టైం ఏంటి చెప్పు? ఇంకొకటి అంటాడు, నేను నలగాలని బాగా వాక్యంలో. ఎక్కడండి? నువ్వు చర్చికి రాక ఎక్కడ అడుగుతావు? చర్చికి రమ్మని గట్టిగడిగి నువ్వు అడుగుతావు నాలుగు సంగతి తర్వాత కాదా? పాస్టర్ ఎన్నిసార్లు అడిగారు? పాస్టర్ వస్తారా ఇటు పక్కకి వెళ్ళిపోతారు. ఆయన దాని మోసి కనిపిస్తూ ఊరుకోవట్లేదు ఆయన. ఇప్పుడు చర్చికి ఎందుకు రావడం అంటున్నాడు. అందుకని ఆయన కనపడగా ఈ పక్క తిరిగి పోరా, నేను కూడా ఈ రోడ్లో వస్తామంట. నేను అక్కడి నుంచి డేవిడ్ గారి నుంచి బయటికి రాగానే కొంతమంది ఇళ్ళలోకి వెళ్ళిపోతారు. ఈయన కనిపిస్తే ఏం చేస్తున్నామంటాడు, చర్చికి రావద్దంట, నేను కూడా మొత్తం కలంతా చెప్పాలి, ఇప్పుడు దూరం వెళ్ళిపోతాను. నేను అంటాను, ఎవరు తప్పు చేశాడు? దాక్కునేది ఎవరు? కనపడాలి నాకు మీరు చెప్పినట్టున్నారు. తప్పు చేసాడు దాక్కుంటాడండి. ఎవరికి భయం? ఇప్పుడు సింహం గర్జిస్తే భయపడిన వాడు ఎవడు? యెహోవా కొండ నుంచి మాట్లాడి కింద ప్రజలు, అయ్యా మాకు భయం వేస్తుంది, అయ్యా మాతో నువ్వు మాట్లాడద్దు. మరి ఏం చేయాలి మాట్లాడకుండా? మా తరపున మోషేని ఒక ఆయన పంపిస్తాము, నువ్వు ఆ మోషేతో మాట్లాడు, మోషే వచ్చి మాతో మాట్లాడు. దేవుడు ప్రవక్తలు ఇవ్వలేదండి, మనుషులు దేవుని అడిగారు, అయ్యా మా మధ్యలో ఒక మనిషిని పెట్టు, ఆయన ప్రవక్త అంటావో ఏమంటావో తెలీదు, నువ్వు ఆయనతో మాట్లాడు. నువ్వు మాతో మాట్లాడితే నీ స్వరము మాకు భయం కలిగిస్తుంది, నీ స్వరం నుంచే మేము చచ్చిపోతాం మాకు అనిపిస్తుంది. కాబట్టి ఆ భయంతో నువ్వు మోషతో మాట్లాడు, ఎందుకంటే నువ్వు మోషకి భయం లేదు మాట్లాడి. కాబట్టి ఆయన మోసెత్తాడు, ఆయన చెప్పింది మొత్తం ఏం చేస్తాం. మరి ఇప్పుడు ప్రవక్తలే వచ్చారు చెప్పుకుంటారు వినండి అంటే మేము ఏమంటారు? ఇప్పుడు ప్రవక్తను పంపించింది ఎవరు? ప్రవక్తలు అడిగింది ఎవరు? మనం. ఇప్పుడు దేవుడు ప్రవక్తను పంపించి మాట్లాడితే మనం ఏమంటాం? ప్రవక్త లేదు ఎవరు. దేవుడు కృప ఇచ్చాడు, ప్రవక్తలు ఇచ్చాడు, వర్తమానం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, ప్రత్యక్ష ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు, స్వస్థతలు ఇచ్చాడు, సూచనలు ఇచ్చాడు, సాక్ష్యాలు ఇచ్చాడు. అవన్నీ మనం తీసుకుంటాం. అయితే ప్రవక్త మాత్రం నాకు వచ్చింది. ఎందుకని? నాకే ప్రత్యక్ష వచ్చిందని చెప్పుకోవాలండి. అది కారణం. ఈరోజు మనం ఏళ్ళ పుస్తకాలు చదువుతాం, ఆళ్ళ పుస్తకాలు చదువుతాం, ఆళ్ళ పుస్తకం ఇచ్చాం, ఏళ్ళ పుస్తకం ఇచ్చాం, బలిపీఠంకి మొత్తం నాకే తెలిసింది. దేవుడు నాకు రాత్రి బయలుపరిచాడు. ఎవరు బయలుపరిచారు? నీకు కూడా ఆయన పుస్తకాలు చెప్తాను లేదు. ఏ పుస్తకాలు చదువుతున్నావు? ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతున్నావా? దేవుడు ఆత్మతో నింపిన ఒక వ్యక్తికి సంబంధించిన పుస్తకం చదువుతున్నాం తప్ప మేము దాచట్లేదే. వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదని నేను సొంతగా చెప్పుకోవట్లేదే. దహించోగిడి థామస్, స్టీఫెన్ పాల్, వీళ్ళంతా ఎవరు పుస్తకాలు చదువుతారు? విలియం అండ్ నా పుస్తకాలు చదువుతారు. కాబట్టి చెప్పండి తర్వాత జైన్ కుమార్ ఎవరు పుస్తకాలు చదువుతాడు? విలియం అండ్ నా పుస్తకాలు చదువుతాడు. కాబట్టి చెప్పానండి, వాళ్ళు చెప్పే ప్రతి సాక్ష్యం ఈ వర్తమాన పుస్తకాల్లో అవి చాలా తెలిచారు. వీళ్ళు ఎప్పుడు పుట్టారు? ఆయన ఎప్పుడు పుట్టారు? ఆయన రంగం మీద చనిపోయింది 45లో. ఆ తర్వాత పుట్టిన వాళ్ళు వీళ్ళు. దగ్గర ఏం చెప్పాడు? విలియం నా పరిచయకి వెళ్ళిన తర్వాత నా పరిచయం మొత్తం మారిపోయిందని చెప్పుకున్నాడు ఆయన. నేను లైవ్ సాక్ష్యం ముంబై మీటింగ్స్ లో. ఇప్పుడు వాళ్ళ కొడుకు చెప్పే మీటింగ్లు మొత్తం అని ఇక్కడ ఇదే పుస్తకాలు. పేరు మాత్రం దేవుడు నాకు రాత్రి బయలుపరిచాడు, దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు ఎంత స్వీట్గా, ఎంత చక్కగా మాట్లాడి సరిపోదు. ఎవరి నుంచి నువ్వు ఆ మెసేజ్ పేరు చెప్పాల్సిందే. నేను ఆయన పుస్తకాలు చదివి మీకు చెప్తున్నా, ఆయన చెప్పాడని చెప్తున్నా. నేను దొంగతనం చేయలేదే. వారి దగ్గర నుంచి ఆడి సాక్షి దొంగతనం చేయలేదే. ఉన్నట్టుగా చెప్తున్నా, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఇదిగో ఈ ద్వారా మాట్లాడాడు. ఆయన మాటలు విన్నప్పుడు నా హృదయం బద్దలయ్యింది. నేను ఎవరో నాకు తెలిసింది, నా రక్తం పెట్టి నాకు తెలిసింది, నా డిఎన్ఏ నాకు తెలిసింది, నేను ఎవరి కుమారు నాకు తెలిసింది, ఈ వర్తమానం ఎవరో నాకు తెలిసింది. ఆయన నాకు కృపించాడు కాబట్టి వర్తమానం నేనున్నా. ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతి డినామినేషన్ ఈ రోజు ఈ వర్తమాన పుస్తకాలు చదువుతారు. ప్రతి డినామినేషన్ ఈ రోజు మాట్లాడే మాట ఎంత పాటు, ప్రతి డినామినేషన్ ఈ రోజు మాట్లాడే మాట అంత్యకాలం. ఎవరు చెప్పండి నీకు అంత్యకాలం ఇంతకాలం చెప్పలేదే? ఈరోజు ఎక్కడి నుంచి వచ్చింది? వధువు అంట. అసలు ఆ పదమే నాకు తెలియదు. అంతకాలం
సిద్ధపాటు. ఆ పదమే ఎదురు ఎంత కాలం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు? అవన్నీ అక్కడ. అమ్మో ఈయన అందరినీ చెప్పేస్తా, ఈ సంఘాలు పెరిగిపోతున్నాయి, ప్రత్యక్ష ఎక్కువైపోతున్నాయి అని ఈ పుస్తకం చదవటము, వాళ్ళ పేరు చెప్పుకోవటం. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవటం కాదండి. ఏ చెట్టువో ఆ చెట్టుడే అమ్మాలి. ఇక్కడి నుంచి వచ్చింది. అదే చెప్తున్నా. బైబిల్ చెప్తుంది. అపోస్తలుడైన పౌలు చెప్పిను, మత్తయి చెప్పిను, మార్కు చెప్పిను, లూకా చెప్పిను, ఏషియా చెప్పిను, ఇర్మియా చెప్పిను, మీకా చెప్పిను. ఇవన్నీ వాళ్ళు చెప్పారు కాబట్టి చెప్తున్నాం. అలాగే అబ్రహాము చెప్పిను. ఏముందంటే అబద్ధం? నా సొంత మాటలు కాదే మీకు చెప్పడానికి. దేవుడు నాకు ఇచ్చిన బయలుపడింది నాకని మీకు చెప్తా. నేను ఇంకో దగ్గర తీసుకున్నది వాళ్ళు ఇచ్చారని చెప్తాను. నేను దొంగతనం చేయలేదే. గమనించండి. అయితే నీ ముందుకు వచ్చిన వాక్యాన్ని ఏదో ఒక వంకతో తిప్పి పంపించాలి. ఒక కారణం కావాలి. ఒకడు అంటాడు, మొన్న ఇక్కడికి వెళ్తే నాతో నేరుగా బ్రహ్మానికి 2 భార్యలు ఉన్నాడు. బ్రహ్మానికి 2 భార్యలు ఉన్నారు. ఎలా ప్రాప్తం అవుతాడు? 2 భార్యలు ఉండమంటాడు తెలుసా? ఒకే సమయంలో 2 భార్యలు కలిగి ఉంది. భార్య చనిపోయిన తర్వాత కొడుకు చిన్నోడిగా ఉండి 4 ఏళ్ళ పిల్లోడిగా ఉండి ఆ పిల్లోడిని ఎవరు చూడటానికి లేక ఈ దాదాపుగా 3 సంవత్సరాలు వివాహం చేసుకోవాలని ఆగిపోతే సంఘం అంతా కలిసి ఎలాగైనా వివాహం చేసుకోవాలని సంఘంలో ఉన్న ఒక స్త్రీని ఆగించి పెళ్లి చేస్తే అప్పుడు ఆయన 2వ వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు బుద్ధినాడు ఏమంటున్నాడు? 2 భార్యలు. 2 భార్యలు అర్థమేంటి? భార్య ఉంటాయి, ఇంకో భార్యను చేసుకోవటం. ఇప్పుడు ఇక్కడ జరిగినది ఏంటి? ఇది నాకు అనవసరం అండి, ఆయనకి 2 ఉన్నారు. ఇది దయ్యం చెప్పారు. అందుకే అంట నా దగ్గర రండి మాట్లాడదాం. గొల్లియాతు దావీదు చాలు. నేను పెద్దోడు కాదు, వర్తమానం చాలా చిన్నోడిని, చాలా చిన్నోడిని. ఉంటాను కావాలని ఉండొచ్చేమో, అది చిన్నోడి. నేను రండి మాట్లాడదాం. ఎందుకని నేను చెప్తున్నానంటే నాకు ఇచ్చిన కృప దేవుడు మీకు ఇచ్చాడు. మిమ్మల్ని ఎవరైనా బలవంత పెట్టి మిమ్మల్ని కట్టేసి ఆ తలుపులు మొత్తం వేసేసి ప్రోడా చేత పట్టుకొని మీరు ఇది నమ్మాలని చెప్పామా? అవును సార్. రోడ్డు మీద కూడా కొడుకు పెట్టాం కదా, అప్పుడే వెళ్ళిపోవచ్చుగా మీరు. ఎందుకని మళ్ళా వస్తున్నారు? సత్యం కాబట్టి. ఇక్కడ నిలబడి సాక్ష్యాలు ఎందుకు ఇచ్చారు? సాక్ష్యాలు ఇచ్చాడు పారిపోయారు. అయితే ఆత్మ కలిగిన నిలబడ్డారు. గట్టిగా చెప్పచ్చు. ఆత్మని దగ్గర పారిపోవండి, ఆత్మని దగ్గర భయపడవండి, ఆత్మని దగ్గర అటుపక్క ఇటుపక్క తొంగి చూడవు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? మన యాజకుడు ఎవరో తెలుసా? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు ఇంగ్లీష్ ఏమంటారో తెలుసా? హై ప్రీస్ట్. ప్రధాన యాజకుడు వెళ్ళే మార్గం ఏంటో తెలుసా? హైవే. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? హైవేలో ఉన్నామండి. ఇక్కడ అడ్డదారులు ఏమి లేవు. అడ్డదారిలో ఇక్కడ రావాలి తప్పితే ఇక్కడి నుంచి ఎవరు అడ్డదారిలోకి రాడు. నువ్వు వర్తమానంలోకి వచ్చాక, ప్రభువైన యేసుక్రీస్తులోకి వచ్చాక ఇక ఏ అడ్డదారి, ఏ అడ్డగోలు బోధ నీ మీద పనిచేయదు. ఎందుకంటే ఆయన కృపించాడు. పిలాతుకి ఇచ్చాడు, కోల్పోయాడు. అయితే భార్యను పంపించి మళ్ళా కృపించాడు. అలాగే మనకి కూడా దేవుడు ఆ కృపనిచ్చున్నాడు. ఆ కృపగా నువ్వు పట్టుకుంటే దానిని ఉండగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అయితే సమస్య ఏంటంటే నువ్వు వర్తమానం ఎంత గట్టిగా చెప్పినా, నువ్వు ఎంత లోతుగా చెప్పినా ఆల్రెడీ నీ లోపల విత్తనం అనేది ఉంటేనే పనిచేస్తుంది. రైట్? అక్కడ విత్తనమే లేదండి. నేను తెచ్చి నీళ్ళు దాన్ని ఏమంటారు? బిందెలు నీళ్ళు పోస్తారు. విత్తనం లేదా? ఏం చేయమంటారు? మొలకొస్తాయా? వాళ్ళు కేకలు పెడుతున్నారు, వీళ్ళు కేకలు పెడతారు, వాళ్ళు కేకలు పెడతారు. నా నోటి వచ్చి రాదేంటి? ఏంటి సమస్య? అయితే బైబిల్ అంటుంది 2 మీద పడిందంట వర్షం. ఎవరన్నారు 2? నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద. 2 మీద పడింది. గురుగుల మీద పడింది, గోధుల మీద పడింది. కృప గురుగులకి ఇచ్చాడు, గోధుమలకు ఇచ్చాడు. కృప విశ్వాసాలకు ఇచ్చాడు, అవిశ్వాసాలకు ఇచ్చాడు. కృప డినామినేషన్ మనసాగల డబ్బులు పోయే పాస్టర్లకు ఇచ్చాడు, వర్తమానంలో నిలబడే పాస్టర్ కొరకు ఇచ్చాడు. ఎవరు వచ్చారు లోపలికి? గోధుమ లోపలికి వచ్చాయి, విశ్వాసం లోపలికి వచ్చారు, నిజమైన సేవకులు లోపలికి వచ్చారు, నిజమైన అపోస్తలులు పరలోకంలో ఉన్నారు. హల్లెలూయా. దేవుడు యొక్క కృప ఎవరి దగ్గరికి అయితే వచ్చిందో వారి దగ్గరికి వర్తమానం వచ్చినప్పుడు ఆ కృపను బట్టి వారు వర్తమానం నమ్ముతారు.
పిలాతు దేవుడు కృపించాడు, తన భార్యకి వర్తమానం ఇచ్చాడు, నువ్వు వెళ్ళి నీ భర్తకు చెప్పుకో అన్నాడు. భర్తకు చెప్పి ఆయన అంటున్నాడు, నేనేం చేయను, వెళ్ళిపోయాను అక్కడి నుంచి. పిలాతుకి ఇచ్చిన అవకాశం మళ్ళీ పోయి. పిలాతుకి డౌట్ వచ్చింది, అయినా కూడా నాకేదో కొంచెం ఇబ్బందిగానే ఉంది అని ఒక మాట అంటున్నాడు. నాకు ఈయనేందుకు ఏ దోషమో కనబడుతుందా అంటే పిలాతు ఇప్పుడు నమ్మాడు, నమ్మలేదా? వినపడలా? నమ్మాడా? ఇప్పుడు నమ్మినప్పుడు ఏం అంటున్నాడు, నీకు సంగతి తెలుసా, నిన్ను వదిలిపెట్టే అధికారం నేను కలిగి ఉన్నా. అసలు యేసుక్రీస్తు ఆయన పట్టుబెట్టి అక్కడికి వచ్చారు. ఈయన అంటున్నాడు, నేను వదిలిపెట్టే అధికారం నాకున్నా. అసలు పిలాతుని క్షమించే అధికారం యేసుక్రీస్తు కలిగినాడు. ఆ సంగతి పిలాతు తెలియచాడు. ఎంత బుద్ధిహీనత, ఎంత బుద్ధిహీనత చెప్పండి. జీవులో చేతులు పెట్టుకొని, మీకు తెలుసా నిన్ను వదిలిపెట్టాలని నా దగ్గర అవకాశం ఉంది. ఈ పస్కా పండుగ టైంలో ఒకడు వదిలిపెట్టే అవకాశం ఉంది. నేను అనుకుంటే నేను వదిలిపెట్టగలను. నువ్వు అనుకుంటే కాదండి, దేవుడు అనుకుంటే నువ్వు ఏదైనా చేయగలవు. దేవుడు అనుకుంటేనే నువ్వు లోపలికి రాగలవు. దేవుడు అనుకుంటే నువ్వు సంగమం లోపల ఉన్నా కూడా నువ్వు వినగలవు. దేవుడు అనుకోకపోతే నువ్వు ఏది చేయగలవు. ఇప్పుడు దేవుడు అనుకుంటేనే అక్కడికి వచ్చాడా? ఎస్ సార్. దేవుడు అనుకుంటేనే పిల్లల ముందు ఉంచున్నాడా? ఎస్ సార్. దేవుడు అనుకున్నాడు కాబట్టి హెబ్రీయుల పత్రిక 9:16 ప్రకారంగా ఆయన మరణించవలసి ఉన్నది, తిరిగి లేవలసి ఉన్నది. దానికోసం ఆయనకి వచ్చి ఉంచున్నాడు. ఆ సంగతి పిల్లలకు తెలియదు. అలాగే ఈ రోజు చాలా మందికి పరిపూర్ణమైన వాక్యం తెలియక నీ ముందుకు వచ్చిన దాన్ని గుర్తించక, గ్రహించక, అర్థం చేసుకోలేక, చెప్పిన వెనక కృపంటే నీకు తెలియక దాన్ని తోసేస్తున్నావు. అయితే నిజంగా నువ్వు కానీ వాక్యాన్ని ప్రేమిస్తే అసలు పిలాతు ఏం చేయాలి తెలుసా? యేసుక్రీస్తు అక్కడి నుంచి చూడగానే పరిగెత్తుకుంటే కిందకి వచ్చి ఆయన ముందు మోకరిల్లి ఆ పిలాతు తల మీద కిరీటం తీసుకుని ఆయన పాదాలు దగ్గర పెట్టి, అయ్యా నువ్వు నిజంగా రోజుపెట్టా. అప్పుడు కదా పిలాతు క్షమించబడేవాడు. యేసుక్రీస్తుని వ్యతిరేకించిన కారణం చేత, యేసుక్రీస్తు తోసివేసిన కారణం చేత వదిలిపెట్టే అవకాశం ఉండి కూడా పిలాతు యేసుక్రీస్తు వదిలిపెట్టకుండా బరబ్బను వదిలిపెట్టాడు. మీకు తెలుసో తెలియదు, మమ్మల్ని స్త్రీలు ఉన్న తప్పుగా మాట్లాడు. బరబ్బ ఎలాంటి వాడు తెలుసా? హంతకుడు, హత్యలు చేసేవాడు. ఇంకా చాలా ఉన్నాయి కొన్ని చెప్పడానికి. అవన్నీ చేసిన వాడిని జైల్లో పెట్టారు. యేసుక్రీస్తు ఏ హత్య చేశాడు? ఏ దొంగతనం చేశాడు? ఏ తప్పు చేశాడు? ఏ పాపం చేశాడు? ఏ నేరం ఉంది ఆయన దగ్గర? ఏది లేదు. అయితే ఇప్పుడు పిలాతు అంటున్నాడు తనకున్న రాజకీయం. చూడండి, సంఘంలో రాజకీయం ఉంటుంది. సంఘంలో రాజకీయం ఉంటే ఆ సంఘం నాశనం అయిపోతుంది. ఇప్పుడు అక్కడ పిలాతు ఏమో రాజకీయం మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? బరబ్బను వదిలిపెట్టమంటావా, యేసుక్రీస్తు వదిలిపెట్టమంటావా? ప్రజలతో రాజకీయ బేరమాడుతున్నాడు. నువ్వు నిజంగా రాజు అయితే ఆయన నువ్వు తప్పు లేదు, ఏ దోషము నాకు కనబడటం లేదు అని చెప్పినప్పుడు ఆయన వదిలిపెట్టాలి కదా. ఇప్పుడు దాకా చెప్పిన వాక్యం సత్యం అన్నప్పుడు నువ్వు దీనికి లోబడాలి కదా. ఒప్పుకుంటున్నాడు, లోబడుతున్నా. ఈరోజు సమస్య లేదు. మన వాక్యాన్ని ఒప్పుకుంటాం, బాప్తిజం మాత్రం సమస్య లేదు. తండ్రి కుమార పరిశుద్ధుడు ఒప్పుకుంటా. నువ్వు చెప్పినంత నిజమే. అక్కడ ఉన్న డినామినేషన్ మాస్టర్ గారికి నీకు తేడా ఏంటి? అక్కడ ఉన్న పిలాతుకి నీకు తేడా ఏంటి? ఈ ఉదయకాల సమయం వర్తమాన హృదయాన్ని సంధించినప్పటికీ నేనంటే ఎటువంటి ప్రయోజనం లేదు. పిలాతు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు ఎదురుగా ఉన్నాడు. అవకాశం మీద అవకాశం గమనించండి. దేవుడు పిలాతుకి 1 గంటలో 5 అవకాశాలు ఇచ్చాడు మార్చుకోవడానికి. గంటలో. యూదుల రాజు నువ్వేనా? పిలాతు బాధ చెప్పింది, ఏదైనా ఏ దోషము కనబచ్చలా, నేను వదిలే అధికారం నాకు కలిగి ఉన్నాను. ఆయన వదిలిపెట్టాను. ఇక లాస్ట్కి ఏం చేశానంటే నీళ్లు తీసుకెళ్ళాను. ఎందుకని? 5వ అవకాశం చివరిది. ఈరోజు ఈ నీటి గురించి నేను మాట్లాడుతున్నాను, బాప్తిజం గురించి మాట్లాడుతున్నాను. పిలాతు నీళ్ళు తీసుకొచ్చి ముందు పెట్టుకొని నీళ్ళలో చెదురు కడుక్కుంటా, ఈ దోషము నా మీద నా కుటుంబం మీద ఉండకుండా కాక. అంటే ఒక నిరపరాధి రక్తం చిందిస్తున్నాడు కాబట్టి ఆ నిరపరాధి యొక్క రక్తము నా మీద ఉండకుండా కాక అంటున్నాడు. నిరపరాధి అంటే ఎవరు? బైబిల్ మొత్తంలో ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సిలువేసిన తర్వాత తన దగ్గర డబ్బు కూడా తీసుకెళ్లి యోధ ఇస్రాయేల్ అంటున్నాడు, నేను నిరపరాధి రక్తం చెందించాను. నిరపరాధి అనగా ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ పిలాతు ఏమంటున్నాడు? ఈ నిరపరాధి రక్తము నా మీద ఉండకుండా కాక. కాకుండా ప్రజలు కేకలు పెట్టారండి. ఎవరు కేకలు పెట్టారు జ్ఞాపకం ఉందా? ఆ రక్తాపరాధము మా మీద, మా కుటుంబం మీద, మా పిల్లల మీద ఉండును కాక వాళ్ళు కేకలు పెట్టారు.
వాళ్ళని ఎవరు చెప్పించాల, వాళ్ళని వాళ్ళే చెప్పించుకున్నారు. ఆ కారణం బట్టి దేవుడు వాళ్ళ వైపు నుంచి మొక్క తిప్పేసి మన వైపు తిరిగి ఉన్నాడు. ఆ కారణం బట్టి అనుజన ప్రవేశం సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలుకు కొంతమంది కఠినమైన అనుగ్రహించబడమని రోమపత్రికలో అపోస్తలుడు బోధించున్నాడు. కాబట్టి వారు తిప్పుకునే కారణం చేత, వారు ఆయన దూషించిన కారణం చేత, వారు ఆయన శిలువకు అప్పగించిన కారణం చేత, ఆ అపరాధం మా మీద ఉండును అన్న కారణం చేత కృప వారి వైపు నుంచి అనుజనమైన మన వైపు తిరిగి ఉన్నది. దేవుడు మన వైపు తిరిగి ఉన్నాడు. ఇప్పుడు మనం పరలోకంకి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళు లోపలికి రాకుండా గుడ్డితనం చేత వాళ్ళు మోసగించబడి అక్కడ ఆగిపోయారు. వాళ్ళు వాళ్ళే చెప్పించుకున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్తాం. యేసుక్రీస్తు సిలువ వేశారు. పిలాతుకి ఏమైంది? పిలాతు పరలోకం వెళ్తాడా? గట్టిగా చెప్పచ్చు, వెళ్తాడా అలా పిలాతు? చాలా మంది అంటారు ఆ నీళ్ళతో కడుగుతున్నాడు సార్, వెళ్ళి వచ్చాడు. నీళ్లతో కడుక్కుంటే పోయేది కాదు యేసుక్రీస్తు రక్తం. నీళ్లతో కడుక్కుంటే పోయేది కాదు దేవరాజు రక్తం. నీళ్లతో కడుక్కుంటే పోయేది కాదు ఒక వర్తమాన సంఘం అనేసి నింద. నీళ్లతో పోయేది కాదు ఒక వర్తమాన సేవకుడి మీద వేసే నింద. ఆ వర్తమానం ఎవరిదంటే ఈ రోజు ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్తమైన. ఆ రక్తాన్ని దేంతో కడగలవు? దేంతో కడగలవు? నువ్వు లోపట్టం తప్ప దాంతో కడగటమేనా? అది నీకు కడుగుతుంది, నువ్వు దాన్ని కడుక్కోలేవు. కాబట్టి గమనించండి, బైబిల్ చెప్తా ఉన్నది, చరిత్ర చెప్తా ఉన్నది. పిలాతు యేసుక్రీస్తు సిలువ వేసిన తర్వాత 10 సంవత్సరాలు పిచ్చోడ్లాగా తిరిగి స్విట్జర్లాండ్ లో ఒక కొలంలోకి దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈ రోజు కూడా గుడ్ ఫ్రైడే రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఆ సరస్సులో నుంచి వేడిగా బుడగలు బయటకు వస్తాయి. ఈ రోజు కూడా ఒక్కసారి సిలువ వేసిన పిలాతు పరిస్థితి అదైతే, నీ దగ్గరికి వచ్చినప్పుడు వాక్యాన్ని తోసివేసావంటే నువ్వు చేస్తున్న పని ఏంటో తెలుసా? యేసుక్రీస్తుకు సిలువ వేస్తానంటే ఆ వచ్చిన వాక్యాన్ని స్వీకరించావంటాడు తెలుసా? ఆయన ఒక రక్తం నువ్వు కలిగి ఉండొచ్చు. నీకేం కావాలి? నువ్వు సిలువేయటం కావాలా? ఆ సిలువలో కాచే రక్తం నువ్వు పొందుకోవటం కావాలా? పిలాతు భార్య హెచ్చరించింది, ప్రతిమాలింది, అయ్యా నువ్వు చెయ్యిందయ్యా, ఇది సత్యమయ్యా, నువ్వు ఈనయ్యా, నువ్వు బాగుంటావు, నేను బాగుంటాను, నువ్వు బాగుంటే కుటుంబం బాగుంటది, నువ్వు బాగుంటే రాజ్యం బాగుంటది, నువ్వు కూడా నీతిమంతుని కాళ్ళ మీద పడు, దాన్ని ఒప్పుకో, దాన్ని అంగీకరించు, అది నిజమైన వర్తమానము అని ఆమె ఏడుస్తా ఉంది, బతిమలాడింది, కేకలు పెట్టింది. ఎన్ని చేసినా నా అధికారము, నేను ఒక పురుషుడిని, నేను ఒక అధిపతిని, నేను ఒక గవర్నర్ని, నేను లెక్కేసేయని చెప్పి రాజుకి ఆత్మహత్య చేసుకున్నాను. బైబిల్ అంటది ఆత్మహత్య చేసుకున్న తర్వాత వారి ఆత్మ వెంటనే పాతడానికి పోతుంది. ఇప్పుడు పిలాతు ఆత్మ ఎక్కడుంది? ఎక్కడుందండి? యోధా పక్కనే ఉంది. యోధా ఎక్కడున్నాడు? కైన్ పక్కనే ఉన్నాడు. కైన్ ఎక్కడున్నాడు? లూసిఫర్ పక్కన ఉన్నాడు. వీళ్ళంతా వరుసగా కూర్చున్నారు, భోజనాలు కూర్చున్నట్టు పాతాళంలో. మరి ఈ రోజు సిల్వేశ్వరుడు ఎక్కడ ఉన్నారు? ఈ రోజు వాక్యం తోసేశ్వరుడు ఎక్కడ ఉంటారు? ఈ పక్కనంతా ఖాళీ ఉంది. ఎవరి పక్కన? పిలాతు పక్కన. యేసుక్రీస్తు ఎడం పక్కన దొంగ ఉన్నాడు, వాడు అక్కడే ఉన్నాడు. ఈ రోజు కూడా క్రైస్తవులు దొంగలు ఉన్నారు, వాళ్ళందరూ అక్కడే ఉంటారు. నిజమైన దొంగ ఇక్కడ ఉన్నాడు. వాడు చెత్త చివరికి అవకాశం వచ్చింది. పిలాతు దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు దొంగ పక్కకు వచ్చిన తర్వాత దొంగ అంటాడు, అయ్యా నిజంగా నీ రాజ్యం వస్తే అని జ్ఞాపకం చేస్తాడు. పిలాతు వీధి రాజు నువ్వేనా అన్నాడు. అహంకారంతో అడిగాడు. ఈయన అంటున్నాడు దీనత్వంతో, నీ రాజ్యం వస్తే జ్ఞాపకం చేస్తాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? నిశ్చయంగా ధైర్యముడు నాతో పాటు ఈ రోజు మధ్యాహ్నం ప్రదేశంలో ఉంటాం. ఆయన నమ్మి లోబడితే పిలాతేమో దగ్గరికి వచ్చి భుజం మీద చేసి మాట్లాడాడు, ఏం పొందుకోవాలా? ఆ పక్కన దూరంగా ఉన్నాడు, చెయ్యి చాపలేదు, వారి రక్తం మొత్తం గాలిపోతుంది, శరీరం అంతా గాయములు, వారు ఎంతో నీరసంతో ఉన్నారు, బాధతో ఉన్నాడు. యేసుక్రీస్తు అయినట్టున్నాడు నిశ్చయంగా. నిశ్చయంగా అంటే హెబ్రూ భాషలో ఆమెన్ అని అర్థం. ఆమెన్ అనే పదవికి బైబిల్లో నిశ్చయంగా తర్జుమా చేశారు. ఆ ఆమెన్గా నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. ఈ రోజు మనకి కావాల్సిందే, మనము కూడా ఆయనతో పాటు పరదేశ్ కాదండి, మనం పరలోకం. పరదేశం ఏంటంటే పరలోకానికి పాతాళానికి మధ్యలో ఉండేది పరదేశం. ఈ పరదేశం ఏంటంటే యేసుక్రీస్తు అనే వాక్యంలో ఉండి జీవించి వాక్యం నిమిత్తం పోరాటం చేసి మరణించిన వాళ్ళు ఆయన రాకడ వచ్చేంత వరకు ఆ పరదేశం ఒక వెయిటింగ్ హాల్లో ఉంటారు. మనం ఫస్ట్ క్లాస్ రైల్వే టికెట్ కొనుక్కున్నప్పుడు రైలు ఇంకా రాలా, ఆ టికెట్ కొనుక్కొని వెళ్ళావు కాబట్టి ఆ టికెట్ నువ్వు చూపించగానే అక్కడ ఉన్న కండక్టర్ ఉంటాడు, టికెట్ కలెక్టర్ ఉంటాడు, అయ్యా అక్కడ నీకు ఒక వెయిటింగ్ హాల్ ఉంది, నువ్వు దాని లోపలికి వెళ్ళి ఉండు. రైలు వచ్చాక చెప్తాం.
ఈ పరదేశం తెలుసా వెయిటింగ్ హాల్. ఎంతబాటు వచ్చినప్పుడు ఆ వెయిటింగ్ హాల్ మొత్తం ఖాళీ అవుతుంది. రైట్ లాగానే వాళ్ళు మొత్తం ఖాళీ బయటకు వచ్చేస్తారు. అంటే వాళ్ళు రెడీ అయి ఉన్నవాళ్ళు, మనం రెడీ అవుతున్న వాళ్ళు. కాబట్టి వధువు తనను సిద్ధపరచుకుంటున్నాం. రైట్. అప్పుడు గమనించండి, ఇప్పుడు పిలాతు భార్యకి వచ్చిన అవకాశం మనకొస్తే మనం ఏం చేద్దాం? మన ఇంట్లో వాళ్ళని కాపాడుకుందామా? మన సంఘంలో వాళ్ళని కాపాడుకుందామా? మన ఊర్లో వాళ్ళని కాపాడుకుందామా? ఎంతమంది నాతో పాటు కాపాడాలనుకుంటున్నారు? నేను పిలాతు బారిలో ఒకటి అనుకుంటున్నా, ప్రభువైన యేసుక్రీస్తు బారిలో ఒకటి అనుకుంటున్నాను. వర్తమానం కొరకు పోరాటం చేసేవాడు నేను కూడా ఒకటి అనుకుంటున్నాను. కాబట్టి అదే సత్యమైతే నేను ఎంతో భారం కలిగి ప్రయాసతోను ఎన్ని శోధనలున్నా ఇబ్బందులున్నా వాటిని దాటుకొని నీ మధ్యలోకి వచ్చి దేని కొరకంటే ఇక్కడ ఎక్కడైనా ఒక్క ఆత్మ కాపాడకపోతుందా? ఒక్క ఆత్మ దేవుడిని అంగీకరించకపోతుందా? ఒక్క ఆత్మ దేవుళ్ళలోకి రాకపోతుందా? ఒక్క ఆత్మ అంటే ఒక్క ఆత్మ విలువ 10,000 ప్రపంచాల కన్నా ఎక్కువైంది. ఆ భారత దగ్గరికి వచ్చాము. మేము డబ్బుల కోసం రాలా, పేరు ప్రఖ్యాతుల కోసం రాలా. మేము ఏదో చూపించి మా జ్ఞానాన్ని మా పాండిత్యాన్ని మీద చూపించి మిమ్మల్ని బలవంతంగా ఒప్పిస్తాం రాలా. ఆత్మ చేత. మేము అక్షరముకు కాదని మా లెక్క ఆత్మకి మాత్రమే. అక్షరము చంపును, ఆత్మ జీవింప చేయను. ఈ రోజు బైబిల్ బట్టి అనేక మంది చంపుతున్నారు విశ్వాసాన్ని. అయితే ఆత్మ కలిగిన వాడు జీవింపజేస్తాడు. ఆ ఆత్మ ప్రభువైన యేసుక్రీస్తుది. ఇప్పుడు మనం ఏ పత్రికలై ఉన్నాము? యేసుక్రీస్తు యొక్క పత్రికలై ఉన్నాము. ఆ పత్రికల మీద ఏం రాయబడింది? జీవం గల దేవుని ఆత్మ చేత. అంటే మన దగ్గర ఉన్న ఆత్మ ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ, మన దగ్గర ఉన్న వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు ఉంది. దాని చేత మనం ముద్రించబడ్డాము. కాబట్టి ఒక దినము మనం కనిపెట్టినప్పుడు, నిరీక్షించినప్పుడు, ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఆ దినము మనమందరము ఏకరీతిగా పైకెత్తబడతాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరూ దీవించును గాక. సమయం ఇచ్చే సహోదరి వందనాలు. తిరిగి నేను సహోదరికి సమయాన్ని అప్పగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. షలోమ్.